అగ్నిపుత్రి 5వ భాగం. 4వ భాగంలో అంజని సత్యం సహాయంతో ఉద్యోగం సంపాదించుకొని ఆ మేనేజర్ సహాయంతో ఇల్లు మారిపోతుంది. ఇక సురేష్కి తనకు డబ్బు పంపొద్దని తన ఉద్యోగం చూసుకున్నానని రాసేస్తుంది. కథ కొనసాగుతుంది. అంజలి నుంచి ఉత్తరాలు లేవు. ఉద్యోగం విషయమూ తెలియలేదు. అంతా అస్తవ్యస్తంగా ఉంది అనుకున్నాడు సురేష్. ఎంత మర్చిపోదామనుకున్నా అతనికి అంజని ముగ్ధ మనోహర రూపమే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. జీతం తీసుకుని సెలవు పెట్టి ఒకసారి వెళ్ళి రావాలి అనుకున్నాడు మనసులో. ఏమిటో ఈ అనుబంధాలు ఇలా సృష్టించి వదిలి వాటి మధ్య మనుషులు నలుగుతుంటే చూసి ఆనందిస్తాడా భగవంతుడు? తనకు అక్కయ్య గారి ఊళ్ళోనే ఎందుకు ఉద్యోగం రావాలి? వచ్చాక అంజని ఎందుకు తారసపడాలి? ఆమె దైన్యం తన్నెందుకు కదిలించాలి? తిని కూర్చుని లేనిపోని బాధలన్నీ తలకెత్తుకున్నట్లయింది తనకి. ఇప్పుడు అంజలిని చూడకపోతే మనసు ఊరుకోదు. ఏదో బాధ, ఏదో దిగులు. పెద్దగా చదువు సంధ్యలు నేర్వని ఏపాటి గడుసుదనం లేని పిల్ల తన హృదయంలో ఎంత అలజడి రేపుతోంది. ఏమైనా ఒక్కసారి వెళ్ళి అంజలిని చూడాలి, దగ్గరగా తీసుకోవాలి. ఇలాంటి మధురమైన తలపులతో ఒక్కసారి బాధతో, ఒక్కసారి మంచి చెడు బేరీజు వేసుకుంటూ ఒకసారి కలత నిద్రతోనే గడుపుతున్నాడు సురేష్. పగలంతా ఆఫీస్ పని. రాత్రి 10 దాటాక నిశ్శబ్దమైన ఆ నీరవ నిశీదిలో కనుల ముందు సురేష్ సుందరాకృతి కదిలిపోతుంటే తెరలుగా వచ్చిపడే దుఃఖాన్ని స్వేచ్ఛగా వదిలేది అంజని. ఏమిటి తన జీవన సాఫల్యం? తన జీవితానికి ఏమైనా ఒక అర్థం ఉందా? ఈ విధంగానే కడకంట తన జీవితం సాగిపోతుందా అనుకుంటూ ప్రశ్నావళితో ఒకసారి. అంతేగాక ఏముంది? తనని ఉద్ధరిస్తారు అనుకున్న మామయ్యలు భక్షకులయ్యారు. చెయ్యి అందించబోయిన సురేష్ని తలే కాలదన్నుకుంది. ఇంక తనకి విషవలయం నుంచి విముక్తి లభించే మార్గమేది? అన్ని విధాలా అష్టదిగ్బంధనమైంది. మామయ్యల మీద కక్షతో రఘుని ఆశ్రయించడం వల్ల తను మరింత పతనమైందే గాని పైకి రాలేదు, రాబోదు కూడా. జీతం అందుకుని వచ్చిన తమ్ముడిని చూసి ఇంతైంది కవిత ముఖం. అక్కగారు అందించిన కాఫీ తాగుతూ, అక్క, అంజని విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు మెల్లగా. అప్పటికి కవిత భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఉంది ఇల్లంతా. తమ్ముడి మాట వింటూనే దీర్ఘంగా నిట్టూర్చింది కవిత. ఏం తెలియడానికి అవకాశం లేదురా. వెనక ఉన్న ఇల్లు ఖాళీ చేస్తున్నానని, తను తన పెద్ద మావయ్య ఆఫీస్లోనే పనిచేస్తున్నానని మాత్రం ఓ కార్డు రాసింది తను ఖాళీ చేయబోతూ. ఇదిగో చూడు అంటూ బీరువాలో దాచి ఉంచిన కార్డు తీసి తమ్ముడికిచ్చింది. అందుకుని చదివాడు. శ్రీమతి కవిత గారికి నమస్తే. నేను మా పెద్ద మావయ్య గారి ఆఫీస్లోనే టైపిస్ట్గా పనిచేస్తున్నాను. ఇల్లు కూడా ఇక్కడి నుంచి మార్చి ఆఫీస్కి దగ్గరలో తీసుకున్నాను. ఇట్లు అంజని. ఆ ఉత్తరం చదివాక వాళ్ళ పెద్ద మావయ్య ఎందులో పనిచేస్తాడో తెలుసాక అని అడిగాడు సురేష్. మహేశ్వరి అండ్ కంపెనీలో. మధ్యాహ్నం నేను వెళ్ళి కలుసుకుంటానన్నాడు సురేష్. వద్దు, ముందు నేను వెళ్ళి ఇల్లు తెలుసుకుంటాను, ఆ తర్వాత ఇంటికే వెళ్దాం అంది కవిత. ఆ ఇల్లేదో తెలుసుకుంటాలే, సాయంత్రం ఆఫీస్ వదిలే టైంకి అక్కడ నిలబడతాను అని జవాబిచ్చాడు సురేష్. అక్కతో చెప్పినట్లుగానే ఆఫీస్ వదలడానికి 5 నిమిషాల ముందే అక్కడ నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు సురేష్. 10 నిమిషాలకి అంజని మెల్లగా వచ్చింది. ఆమెనలా 10 అడుగులు వేయనిచ్చి అంజని అని పిలిచాడు సురేష్. అంజని ఉలిక్కిపిడి అటు ఇటు చూసి సురేష్ని గుర్తించింది. అతన్ని చూడగానే ఆమె హృదయంలో కోటి పులకింతలు, కళ్ళల్లో కొన్ని వేల కాంతి పుంజాలు, పెదవులపై సన్ని చిరునవ్వుల సన్నజాజి సౌరభం. అంజని, ఇంటికేనా? అవును. ఎప్పుడొచ్చారు? నేను ఇవాళ ఉదయమే వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆమెతో పాటు నడవసాగాడు సురేష్. అంజని ఏమీ మాట్లాడలేదు. తిన్నగా ఇంటికి తీసుకొచ్చింది అతన్ని. ఆ ఇంటిని పరీక్షగా చూశాడు సురేష్. ఆ గది రూపమే లేదిప్పుడు. 3 గదుల వాటా. ముందు గదిలో 4 కుర్చీలు, టేబుల్. మధ్య గదిలో గాడ్రేజ్ మంచం, బీరువా, డన్లప్ పరుపులు, దిళ్ళు, డ్రెస్సింగ్ టేబుల్, నిలువుటద్దం. అంతా ఆడంబరం, అట్టహాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే ఇంత వైభవం ఎలా వెలిగిస్తోంది అన్న ఆలోచన తట్టింది సురేష్కి. నీ జీతం ఎంతేమిటి అన్నాడు. ఆ మాట అతనెందుకు అడిగాడు గ్రహించిన అంజని మాట మార్చేస్తూ కాఫీ తెస్తానుండండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సురేష్ తను కూడా ఆమె వెనకే వెళ్దామా అనుకుని ఆ ప్రయత్నం విరమించుకొని అక్కడ కూచుండిపోయి పరిసరాలు గమనించసాగాడు. 10 నిమిషాల్లో కాఫీ కప్పుతో ప్రవేశించింది అంజని.
సురేష్ అంజనిని పరీక్షగా చూడసాగాడు. వెనుకటి కంటే కాస్త ఒళ్ళు చేసింది అంజని. ఇప్పుడు మరింత అందంగానూ ఆకర్షణీయంగానూ కనిపిస్తోంది. చీరలు కూడా మారిపోయాయి. కనీసం సాయంకాలం పూట ముఖం కడగటానికి కూడా తీరుబడి ఉన్నట్లు లేక జిడ్డోడుతూ అత్తయ్యల పాత చీరల్లో మునిగిపోయి ఉండే అంజని ఖరీదైన చీరలో స్నో పౌడర్ అలంకరణలతో చూడముచ్చటగా ఉంది. అంజని, నీకింకా నా మీద కోపమేనా? లాలనగా ఆమె మీద చెయ్యేస్తూ అడిగాడు. ఆ స్పర్శ ఆమెలో పులకరింతలు లేపాయి. ఇతని సాన్నిధ్యంలో మనస్సు ఉప్పొంగే మహానదిలా పరవళ్ళు తొక్కుతుంటుంది. అతను దగ్గరికి తీసుకుంటే చాలు ఒళ్ళంతా విద్యుత్తు ప్రవహిస్తుంది. అదే రఘు పైకి లాక్కున్నా ఏ విధమైన ఫీలింగు లేక ఏదో తప్పనిసరిగా శరీరాన్ని అర్పిస్తున్నట్టే ఉంటుంది. కానీ తనంత తాను పొంగే పాలవంటి హృదయంతో తనను తాను అర్పించుకున్నట్లు ఎలా ఉంటుంది? మనసు ఎక్కడో తనువు అక్కడే ధన్యమవ్వాలి. అది ఒక చోట, ఇది ఒక చోట అయితే మనిషి అలా నలిగిపోవలసిందే అనుకుంది బాధగా. నాకెందుకు కోపం? మనస్సుని అదుపులో పెట్టుకుంటూ అడిగింది అంజని. నాకు ఈ ఊరు నుంచి బదిలీ అయి వెళ్ళిపోయానని మీరు కావాలనేమీ చేయించుకోలేదుగా. మరైతే అంత కోపం లేని దానివి అలా ఎందుకు రాశావు ఉత్తరం? చదువుకోనని, డబ్బు పంపొద్దని అని అడిగాడు మెల్లగా దగ్గరికి తీసుకుంటూ. చదువుకోవాలని లేదు కనుక వద్దన్నాను. బిఏ పాస్ అయ్యేది ఉద్యోగం కోసమేగా. అది చదువుకోనక్కర్లేకుండానే సంపాదించుకున్నాను. నేను బిఏ డిగ్రీ పుచ్చుకున్నాక వచ్చే జీతమే ఇప్పుడు వస్తోంది. దానికోసం 5 ఏళ్లు కష్టపడటం, బోలెడు డబ్బు తగిలేయటం దేనికి? అంది నవ్వుతూ. ఉద్యోగము రావచ్చు, అలాగే జీతము రావచ్చు, కానీ విద్య విద్యే. అదెలా వస్తుంది? మిస్ అంజని బిఏ అని అనిపించుకోగలవా? కాస్త కష్టంగానే అడిగాడు సురేష్. అతని కంఠంలోని బాధా వీచికలను గమనించింది అంజని. అంతేకాదు, తను విద్యావతి అయి పట్టభద్రురాలని అనిపించుకోవాలని కూడా అతని ఆశ అని కూడా గ్రహించి ఆమె మనస్సు కలుక్కుమంది. ఏ విధంగానూ అతని అభిరుచుల మేరకు ఎదగలేకపోయింది తను. బిఏలు ఎంఏలు చదివి గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లోనే కూర్చున్నప్పుడు ఉద్యోగం లేని, తిండి పెట్టలేని ఆ డిగ్రీలెందుకు అని ఎదురు ప్రశ్న వేసింది అంజని. సురేష్ జవాబివ్వలేదు. వితండవాదం అనేది అతనికి సరిపడని సంగతి. అలాంటి రుచించిన సంభాషణలు వస్తే మార్చివేయడమే అతనికిష్టం. రేపక్కయ్యని 3 మీ ఇంటికి తీసుకొస్తాను. దయచేసి ఆఫీసుకు సెలవు పెట్టి ఇక్కడికి రాగలవా? ఏమిటి విశేషం? అంది రాని నవ్వు తెచ్చుకొని. నిన్ను చూడాలని ఆమె తహతహలాడుతోంది. అంజని ఏమీ మాట్లాడలేదు. 2 క్షణాలాగి రమ్మనండి, సరిగ్గా 3 అంది మెల్లగా. మరైతే వస్తానంటూ లేచాడు సురేష్. అంజని లేచి నమస్కరిస్తే వింతగా చూసి, ఇంకా నేను నీ గురువుగానే భావిస్తున్నావేమిటి అని అడిగాడు చిలిపిగా. అంజని కూడా నవ్వి, మీరేమనుకున్నా సరే నేనేమీ అభ్యంతర పెట్టను. సురేష్ దీక్షగా అంజనినే చూశాడు. కట్టుబొట్టులోనే కాదు, మాటల్లో కూడా మంచి మార్పే వచ్చేసింది అంజనికి. భయంగా భీత హరిణాక్షిలా ఉండే అంజని తనే నోరెత్తటానికి వీలైనంత ఘాటుగా సమాధానాలు చెప్తోంది. మొత్తానికి నీలో ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తోంది అని మరోసారి నవ్వి కమలం వంటి ఆమె చేతిని నొక్కి వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయే వరకు చూసి తలుపులు వేసుకుని మంచం మీద వాలి వెక్కి ఏడవసాగింది అంజని. సురేష్ గారు, నన్ను క్షమించండి. ఈ పాపాత్మురాలిని, ఈ దౌర్భాగ్యురాలిని మనసారా మన్నించండి అంటూ ఆ దిండును ముఖానికి అద్దుకొని భోరుమని ఏడ్చింది అంజని ఒక్కసారే. గంట గడిచేసరికి తలుపు తట్టిన శబ్దమై కళ్ళు బాగా తుడుచుకొని తలుపు తీసింది. ఎదురుగ్గా సత్యం లోపలికొస్తూనే తలుపు గడియ బిగించి, అంజు, నీకు మరీ పొగరు బలిసింది, నన్ను దగ్గరకు రానియడం లేదు అన్నాడు కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ. ఎందుకు రానియాలి మామయ్య? నువ్వు తిండి పెడుతున్నావా? అద్దెలిస్తున్నావా? బాగోగులు గమనిస్తున్నావా? ఏం చేస్తున్నావని నేను దగ్గరికి రానియాలి? నిక్కచ్చిగా అడిగింది అంజని. ఆ మాటకి కోపం ముంచుకొచ్చేసింది సత్యానికి. ఏరు దాటాక తెప్ప తగలేయడం నీకే చెల్లింది. తల్లి తండ్రి చస్తే దిక్కులేని దానివని, అనాథవని, నీ బ్రతుకు వీధి పాలవుతుందని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నాను. ఈనాడేదో కాస్త ఉద్యోగస్తురాలివయ్యావని మిడిసిపడుతున్నావు. నన్ను పురుగును దులిపినట్టు దులుపుతున్నావు. దీనికి ఫలితం ఎప్పటికైనా అనుభవించకపోవు. ఈ మాటకి పక్కున నవ్వింది అంజని. శాపనార్థాలు పెడుతున్నావా మామయ్య? నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నావా? కాపాడుతున్నాను అని ఆత్మసంతుష్టి పడుతున్నావా? దిక్కులేని దాన్ని తీసుకొచ్చినందుకు నీకేమీ నష్టం రాలేదు. నువ్వు పోషించలేని వాడివని ఉద్యోగం చూసుకున్నాను. ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి నా అందానికి ముచ్చట పడితే అతని కోరిక తీరుస్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు, పెడసరంగా జవాబిచ్చింది అంజని.
తప్పుడు పనులు చేస్తూ తప్పేమీ లేదని సమర్థించుకోగానే సరిపోతుందా? మంటగా అడిగాడు సత్యం. నాకంటే తప్పుడు పనులు చేస్తున్న వాళ్లే తాము చేసింది 100కి 100 పాళ్ళు ఉత్తమం అని ఘరానాగా తిరుగుతుంటే ఏదో ఒకే ఒక తప్పు నీ దృష్టిలో చేసిన దాన్ని సమర్థించుకోవడంలో ఆశ్చర్యమేముంది? తాపీగా అంది అంజని. ఆ మాటకి తేరిపారా చూశాడు అంజని వంక. ఇన్ని చిలక పలుకులు పలికేంత తెలివి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంజనికి? ఇదంతా ఆమె తెలివేనా, లేక తెరవనక ఎవరైనా అనిపిస్తున్నారా? వంచిన నడుమెత్తకుండా, వంచిన తలెత్తకుండా, నోట్లో నాలుక లేనిదానిలా ఉండే అంజని ఇన్ని మాటలు ఎలా నేర్చింది? తనే దీనికి జవాబులు చెప్పలేకపోతుంటే అనుకున్నాడు అక్కసుగా సత్యం. సరే, ఈ మాటలు కట్టిపెట్టు, ఒక్కసారి నా దగ్గరికి రా అంటూ మంచం మీదికి లాగబోయాడు. అంజలి బెదిరించుకుని అవతలకు జరిగింది. ఇప్పుడు అలాంటి పనులేమీ చేయకు, నా కొంట్లో అసలేం బాగాలేదు. ఏం రోగం వచ్చింది? తెగ తింటున్నావనా? మరే, తప్పుడు పనులు చేస్తున్నప్పుడైనా తెగ తిని బలవద్దు? ఏకశక్యంగా అడిగింది అంజని. ఇలా ఏది పడితే దానికి, ఏ మాట పడితే ఆ మాటకి ఊహించిన సమాధానాలన్నీ ఇస్తుంటే మండిపోయింది సత్యానికి. నీకేదో పోయే కాలం వచ్చే ఇలా తయారవుతున్నావు. అదేదో చూడకపోను. నీకింత ధైర్యం ఎవరిచ్చారో? బయటికి లాగి నీ అంతు తేల్చకపోతే నా పేరు సత్యం కాదు, మహోగ్రంగా అన్నాడు సత్యం. నాకు పోయే కాలం వస్తే నాతో పాటే నీకు వస్తుంది, అది కూడా తెలుసుకో, అంతకంటే మండిపోతూ అంది అంజని. ఏమిటే కూశావు? నాకు కూడా పోయే కాలం వస్తుందా? ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలుస్తోందా? సత్యంతో విరోధం ఎలాంటిదో నీకు తెలియడం లేదు. సత్యం పగ అంటే తాచుపాము పగ, బుసలు కొడుతూ అన్నాడు సత్యం. ఆడితే తాచుపాములతోనే ఆడాలి, బురదపాముల లెక్కేమిటి? నిర్లక్ష్యంగా జవాబిచ్చింది అంజని. అయితే అంతటి దానివయ్యావన్నమాట. అవును, నీలాంటి మామయ్య స్నేహం ఊరికే ఎలా పోతుంది? అదే ఆ పొగరే అణిచిపారేస్తాను, చూస్తుండు అంటూ చరచర బయటికి వెళ్ళిపోయాడు సత్యం. అంజని తిరస్కారంగా అతను వెళ్ళిన వైపే చూసి తలుపు గడియ వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మిస్టర్ సత్యం, 4 గోడల మధ్య బంధిస్తే పిల్లి పిల్ల కూడా పులిగా మారి పీక పడుతుంది. నన్ను, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు అణగగొట్టి పడేశారు. చివరికి నాలో జాలి, కరుణ, మంచితనం అనేవి ఇంకిపోయేట్లు చేశారు. నా బ్రతుకులో వసంతాలు కురిసే రోజులు లేకుండా దీర్ఘ శిశిరంగానే మార్చేశారు. అలాంటి మిమ్మల్ని నేనెందుకు మర్యాద చేసి మండపెట్టాలి అనుకుంది క్రోధంగా. పిడికిలి బిగించి, రేపు కవిత వస్తుంది, ఆమెను చూసి ఎన్నాళ్ళు అయిపోయింది. ఒక్కసారి ఆ దేవతని చూసి కొంతైనా తన పాపానికి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటూ కంచంలో అన్నం పెట్టుకుని కాస్త తిన్నాను అనిపించి తలుపులన్నీ బంధించుకుని మంచం మీద వాలింది అంజని. రఘు రాలేదు. సామాన్యంగా రోజూ రాడు, 2 రోజులకోసారి వస్తూ ఉంటాడు. ఆ విధంగా రోజూ రాకుండా, వచ్చి సతాయించకుండా తను ముందే కండిషన్ పెట్టింది. పాపం ఎందుకనో ఇంతవరకు దానికి కట్టుబడే ఉంటున్నాడు అనుకుని రఘుని ఓసారి తలుచుకుని అటు తిరిగి నిద్రాదేవి ఒడిలో కరిగిపోయింది అంజనీదేవి. మధ్యాహ్నం 3 గంటలకి నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళి పడుకుంటాను అని రఘుకి సెలవు చీటీ రాసిపెట్టి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది అంజని. ఆమెతో పాటు ఇంటికి వెళ్దామా అని రఘు అనుకున్నాడు. తనెళ్దామా అని అనుకున్నాడు సత్యం. కానీ ఆమె వెనకే బయలుదేరితే రఘు కనిపెడతాడని సత్యం చూస్తాడని రఘు మనసులోనే అనుకుని మిన్నకుండిపోయారు. అంజని వచ్చేసరికి కవిత, సురేష్లు ఆమె ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నారు. వారిద్దరినీ చూస్తూనే మందహాసం చేసింది అంజని. కవిత అంజలినే పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది. ఆమె తన ఇంటి పక్క నిరాశ నిస్పృహలతో కుములుతూ ఉండే అంజనీయేనా? కాదు, అందం, ఆకర్షణ, నాజూకు చీరలతో మెరిసిపోతూ జీవితంలో ఏదో స్థిరత్వం సంపాదించుకున్న ఉద్యోగస్తురాలు. ఆ కళ్ళల్లో పిరికితనం, దైన్యం అనేవే లేక భయం అన్నది మంచులా కరిగి ఆ స్థానంలో నిర్భయత్వం తొంగి చూస్తోంది. ఏదో జీవిత సత్యాలను ఆకళింపు చేసుకుంటున్న పరమ వేదాంతిలానూ ఉంది. రండి అంటూ తలుపు తాళం తీసి కుర్చీలు జరిపి ఫ్యాన్ ఆన్ చేసింది అంజని. ఆ గదుల్ని, అందులోని సామాగ్రిని, అంజనిని చూస్తూ ఉండిపోయింది కవిత. అంజని కాఫీలు ఫ్లాస్క్లోంచి వంచి ఇద్దరికి చెరొకటిచ్చి తనొకటందుకుని కుర్చీలో కూర్చుంది వారి పక్కనే. అది గమనించింది కవిత. వెనక తను కూర్చుంటే ఆమె నిలబడే ఉండేది, తను బయలుదేరేదాకా. ఇప్పుడు చక్కగా తమతో కూర్చుని కాఫీ తాగి ఏమిటి విశేషాలు అని అడిగే తీరు చూస్తుంటే తను ఆశించిన దానికంటే మంచి మార్పే కలిగింది అంజనిలో అని నిర్ధారించుకుంది కవిత. కాఫీలు తాగడం అయ్యాక, అక్క, నేనలా పని మీద వెళ్ళొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా?
నన్ను ఇక్కడికి రమ్మంటావా అని అడిగాడు సురేష్ లేచి నిలబడి. నీ పని చూసుకుని రా, ఇక్కడికి అందాక ఉంటానులే అని జవాబిచ్చింది కవిత. సురేష్ తల ఊపి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పు అంజని, విశేషాలు? చదువు మానావు, ఉద్యోగం చేస్తున్నావు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలని నేనెంతగా పరితపించేదాన్నో ఆ విధంగానే నీ శక్తి మీద నువ్వు బ్రతుకుతున్నావు. నీది అనే ఆర్జన, స్వతంత్ర జీవనం మనిషిలో ఇంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మనిషి స్థాయిని ఎలా పెంచుతాయో ఆ విధంగానే కలిగించాయి. నాకందుకే సంతోషంగా ఉంది. ఇలా ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు కదా. చదువు పూర్తి చేస్తావా? ఇంకా ఆపినట్టేనని ఈ ఉద్యోగంలోనే సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుంటావా? కవిత వేసిన ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నది అంజని. మీరేదన్నా కొత్త నవల ప్రారంభిస్తూ కథానాయకిని రూపొందించడం కోసం ఇలా ప్రశ్నలు కల్పిస్తున్నారేమిటి అని అడిగింది నవ్వుతూ. అదేమిటి అంజని అలా అంటున్నావు అని అడిగింది కవిత కాస్త కష్టంగానే. లేకపోతే ఏమిటండి, నవల్లోలా కథల్లోలా మాట్లాడుతున్నారు. ఇంకా నాకు చదువు దేనికి? ఉద్యోగం ఎలాగో ఉండనే ఉన్నది. పోతే పెళ్ళంటారా అని నవ్వి, మీ సీరియల్ కథలో కరుణ గనక పెళ్లి చేసుకుంది. అన్ని విధాలా భ్రష్టురాలైనప్పటికీ అనిల్ ఉన్నతుడు, ఉత్తముడు కనుక పెళ్లి చేసుకుని ఉద్ధరించాడు. కానీ నిత్య జీవితంలో కరుణ లాంటి అమ్మాయి మరి ఒకరిద్దరి చేతిలోనన్నా నలిగిపోతుందే తప్ప పెళ్ళాడి సుఖపెట్టే మగవాడెవడు దొరకడనే నా ఉద్దేశం నిర్భయంగా జవాబిచ్చింది అంజని. ఉన్నతులు, ఉత్తములు అయిన మగవారు కూడా ఉన్నారు కనుకే అనిల్ పాత్రని సృష్టించడం, కరుణకి పెళ్లి చేయడం జరిగింది. కాస్త చిన్నబుచ్చుకుంటూ అంది కవిత. మీరన్నట్టు ఉంటే ఉండొచ్చు కానీ నాకు మాత్రం దొరకరు కనుక నాకు కళ్యాణం అనేది అసంభవం పెడీమని అంది అంజని. అలా ఎందుకు అనుకోవాలి? నీకు అలాంటి ఔదార్యం కలవాడు దొరకొచ్చు మెల్లగానే అంది కవిత అంజని వైఖరికి కాస్త బాధపడుతూ. ఔదార్యవంతుడు దొరకొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం దొరకడని ఘంటాపదంగా చెప్పగలను. నేను ఓల్డేజీకి వచ్చే సమయానికి లభ్యపడవచ్చు. అప్పుడు ఇంకా మొగుడి అవసరం ఉంటుందంటారా? పరిహాసంగా అడిగింది అంజని. ఆ పరిహాసాన్ని గమనించిన కవిత మళ్ళీ ఏమీ అనలేదు. అంజనిలోని భావాలు చివరికి తొండముదిరి ఊసరబేలిలా అతిలోకి వెళ్ళిపోయాయి అనుకుని నిట్టూర్చింది. ఒకరిద్దరి చేతుల్లో నలుగుతుందే తప్ప మాట గుర్తుకొచ్చి ఉలిక్కి పడింది కవిత. అంటే ఈ అట్టహాసమంతా అంజనికి అలాగే లభ్యపడిందా? తాను అనుకున్నది ఒకటి, చివరికి అవుతున్నది ఒకటి అయ్యేట్లుంది అని భయపడింది పూర్తిగా. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. వస్తానంజని అంటూ లేచింది కవిత. వచ్చినప్పుడున్న ఉత్సాహం, ఆనందం పూర్తిగా అడుగంటగా ఒక విధమైన నీరసం ఆవహించింది కవితలో. ఆ స్థితిలో తన తమ్ముడు వస్తానని, తను ఉంటానని చెప్పిన మాట కూడా మర్చిపోయి వెళ్ళిపోయింది. అంజనికి గుర్తున్న కవితకి జ్ఞాపకం చేయలేదు. సురేష్ రేపు వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఏకాంతంగా కలుసుకుని అతని ఎదలో తలవాల్చి కాసేపు ప్రశాంతత పొందాలి. తన మాటల వల్ల కవిత బాధపడి వెళ్ళడం తనకి తెలుస్తూనే ఉంది. సురేష్, కవితలిద్దరూ చివరికి తన బాగు కోరినందుకు గాయమే మిగులుస్తోంది. తను కళ్ళంబడి నీళ్లు కారిపోతుండగా తుడుచుకొని మెల్లగా సురేష్ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది అంజని. 5 గంటలవుతుండగా వచ్చాడు సురేష్. అక్కయ్య వెళ్ళిపోయిందా అని అడిగాడు ఆశ్చర్యంగా. వెళ్ళిపోయారు. నేను వచ్చేదాకా ఉంటానంది కదూ? అవును, ఉంటానన్నారు. కానీ ఆ అభిప్రాయం మార్చుకున్నారు. ఎందుకట? ఏముంది, కాసేపు మనిద్దరినీ ఒంటరిగా వదిలివేద్దామని చిలిపిగా అంది. ఆ మాటకి ఒళ్ళు జల్లుమన్న సురేష్ తలుపు తీసుందని కూడా మర్చిపోయి అంజని దగ్గరికి లాక్కున్నాడు. అతని కౌగిలిలో పూర్తిగా పరవశమైపోయింది అంజని. తన దైవం, తన ఆరాధనామూర్తి బాహువల్లరిలో కరిగిపోయే అదృష్టం ఇన్నాళ్లకు లభించింది. ఎంత నిగ్రహమూర్తి ఇతను! అంతకు మించి ఏమీ తన నుంచి ఆశించడు. అతను అడిగితే తను కాదనదు. కానీ అలా తొందరపడే వ్యక్తి కాదు సురేష్ అనుకుంది అరమోడ్పు కన్నులతో అంజని. అంజు, ఇప్పటికైనా నా మీద కోపం ఉపసంహరించుకుని వెంటనే ఉత్తరాలు రాస్తావా అని అడిగాడు ముంగురులు సవరిస్తూ. నాకు కోపం లేదని ముందే చెప్పాను. ఇంతకీ తమరి ప్రయాణం ఎప్పుడు అని అడిగింది అతని మెడ చుట్టూ చేతులు వేసి. ఇంకా 2 రోజులకి. ఇక్కడ ఒక చిన్న పనుంది, అది పూర్తయ్యాకే వెళ్ళేది అంటూ సోగదేరిన ఆమె నీలి కన్నులపై తటాలున ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో సత్యం వచ్చాడు ఆఫీస్ నుంచి. సురేష్ కౌగిలిలో అంజనిని చూసి నిర్ఘాంతపోయాడు. ఈ విధవ ఇప్పుడు దీని లవర్గాడు. వీడు ఇంజనీర్ కదూ, అందుకే ఇదంత పొగరుతో కొట్టుకు చేస్తోంది. దీనికింత ధైర్యం, మొండితనం ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పుడు బాగా బోధపడింది. ఈ విధవే దీన్ని 10th పాస్ చేయించి ఉంటాడు, తనపై ఎదురు తిరగమని ఉంటాడు అనుకుంటూ
పొగలు సెగలిపోయి అంజని అంటూ గర్జించాడు సత్యం. సత్యాన్ని చూసి అంజని సురేష్ తుళ్ళిపడి విడిపోయారు. ఎవడ్రా నువ్వు నా మేనకోడలింట్లో దూరావు? వికటంగా అడిగాడు సత్యం. సురేష్ ఏదో అనేలోగా అంజని, మామయ్య సరిగ్గా మాట్లాడు, ఎవడురా లాంటి మాటలు కట్టిపెట్టి మనిషిని గౌరవించడం నేర్చుకో అంది మండిపోతూ. ఆ మాట వినేసరికి తనకి సురేష్ ముందు గొప్ప అవమానం జరిగినట్టు, తన గౌరవానికి హాని కలిగినట్టు ఫీల్ అయ్యాడు సత్యం. అవును, గౌరవాలన్నీ నీలాంటి చెడిందారిని దగ్గరే నేర్చుకోవాలి. ఆ మాట వింటూ ఉగ్రంగా లేచాడు సురేష్. మీరు పెద్దవాళ్ళై ఉండి ఇలాంటి మాటలు అనడం ఏమీ బాగాలేదు. చెప్పొచ్చావులే, చూస్తాను ఈ భాగోతం ఎన్నాళ్ళో అనుకుంటూ విసవిస వెళ్ళిపోయాడు సత్యం. మామయ్య మాటలకేమీ అనుకోకండి అంది అంజని మనసును నిగ్రహించుకుంటూ. ఏడిశాడు, వాడి మాటల్ని పట్టించుకునేదెవర్లే, ఇదిగో ఈ ఉత్తరం చదువుకుంటూ అంటించిన కవర్ ఇచ్చి రేపొస్తానంటూ ఆమెను మరోసారి 2 బుగ్గలు ముద్దులతో ముంచి వెళ్ళిపోయాడు సురేష్. ఆ ఉత్తరం విప్పింది అంజని. అందులో ఏమని రాసుంటాడు? తనని తన మామయ్యలలా దూషించడు కదా. ఛీ, అతని కాలి గోటికి సరిపోరు మా మామయ్యలు అనుకుంది ఈసడింపుగా. డియర్ అంజని, నీ ఉత్తరాల ధోరణి నాకు చాలా బాధ కలిగించింది. నువ్వు ఏదో తెలిసి తెలియక కోపంతో అలా రాసి ఉంటామని సరిపెట్టుకొని కేవలం నిన్ను చూద్దామనే వచ్చాను ఈ ఊరు. నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితమే కనిపించింది నీలో. దానితో పాటు ప్రేమలో కూడా మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. వెనుకటంత అనురాగం నీలో లుప్తమైందా? అదే నిజమైతే కారణమేమిటి? నువ్వు BA పాస్ అవ్వాలని నా కోరిక. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని, నువ్వు అందుకు ఇష్టపడతావని నేను అనుకుంటున్నాను. నాకు పెద్ద ఉత్తరాలు రాయడం బొత్తిగా చేత కాదు. అందులో ఆడపిల్లలకి రాయడం అస్సలు అలవాట్లేదు. మరి రేపు వచ్చినప్పుడు దీనికి రిప్లై రాస్తావుగా సురేష్. ఆ ఉత్తరం 10 సార్లు చదివింది అంజని. తను ఊహించిన దానికి భిన్నంగా ఉన్న ఆ ఉత్తరానికి ఏమని సమాధానం రాయాలో తెలియలేదు అంజనికి. వెనుకటి అంత అనురాగం నీలో లుప్తమైందా? సురేష్ నిలవేసి అడిగినట్టు తోచింది. అనురాగంలో కల్తీ లేదు, లుప్తమూ లేదు. కానీ ఆ అనురాగాన్ని వెలిబుచ్చడానికి నా పరిస్థితుల్లోనే లోపం ఉంది అనుకుంది భారంగా నిట్టూరుస్తూ. అదే సమయంలో సత్యం మీతో మాట్లాడాలి, బయటికి రండిరా అంటూ తమ్ముళ్ళనిద్దరినీ బయటికి తీసుకువెళ్ళాడు. ఎవరూ లేని ఇంటి అరుగు మీద కూర్చుని మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటి దగ్గర వీలుండదని ఇలా తీసుకొచ్చాను అంటుంటే విషయం చెప్పన్నయ్యా అని అడిగారు శివం సుందరమును. అదేరా మన అంజని విషయం. ఆ మాట వింటూ ఉలిక్కిపడ్డారిద్దరు. అంజని విషయంలో ఏముంది మాట్లాడటానికి? ఇన్నాళ్ళు రహస్యంగా దాచిన అంజని విషయం తానే బట్టబయలు చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది అనుకున్నారిద్దరూ. అంజని మన ఇంటి పక్కన కవిత ఉంది చూడు, ఆమె తమ్ముడితో తిరుగుతోంది. వాడికి దానికి మరి ఎలా స్నేహం కుదిరిందో నాకు తెలియదు. ఈరోజు అది వాడు ఇకైకలు పక్కపక్కలు పోతూ సరాగాలాడుకుంటుంటే నేను కళ్ళారా చూశాను. ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను. అనుకోని వార్తకి స్తంభించిపోయారిద్దరూ. ఏ డబ్బో దశకమో తమని కూడా సర్దమంటాడు అనుకున్నది తారుమారై, ఎన్నడూ ఊహించని, కల్లో కూడా భావించని విషయం అన్న నోటి వెంట విని పూర్తిగా మతిపోగొట్టుకున్నారు. నువ్వు నిజంగా చూసావా అన్నయ్యా? తేరుకొని ముందు సుందరమే ప్రశ్నించాడు ఇంకా నమ్మకం కుదరదక్క. ఓర్ని, నా పిల్లల మీద ఒట్టురా, అది వాడి కౌగిల్లో ఉండగా నేను స్పష్టంగా చూశాను. చూసి ఊరుకున్నాననుకున్నావా? ఇద్దరినీ కలిపి తిట్టానని నా మీద తాడెత్తున లేచారు. లేస్తారులే, ఎందుకు లేవరు? ఏదో సామెత చెప్పినట్టు. దొంగతనాలు రంకుతనాలు ఎన్నాళ్ళు దాగుతాయి? ఇలాంటి పనులు చేసేవారంతా అలాగే దబాయిస్తారులే. ముందు శివం లోకానుభవం అంతా కాచి వడబోసినట్టు చెప్పాడు. ఇంతకీ ఏం చేద్దామంటావన్నయ్యా? సుందరం కుతూహలంగా అడిగాడు. ఏం చేద్దాం అని మెల్లగా అడుగుతావేమ్రా? ఇది పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య. ఇది ఇలాంటిదని తెలిస్తే మనకెంత అవమానకరమో ఆలోచించావా? ఫలానా వాళ్ల మేనకోడలు చెడిపోయిందని ఊరంతా వ్యాపించిపోతే మనం తలెత్తుకుని తిరగలమా? దానికి అసలు పెళ్ళవుతుందా? పెళ్లి సంగతి అవతల పారై, పోనీ ఆ ఉద్యోగమన్నా నిలవొద్దు. ఇలాంటి క్యారెక్టర్ లేని దాన్ని మేనేజర్ మాత్రం ఉద్యోగంలో ఉండనిస్తాడా? పీకి పారేయడు అన్నాడు సత్యం బాధనంతా గుమ్మరించేస్తూ. నిజమే అన్నయ్య, నువ్వు చెప్పినవన్నీ నిజమే. ఆ వెధవని బయటికి ఇడ్చి మా పిల్లని పాడు చేస్తావా అని ఆ చెంప ఈ చెంప పేల్చేద్దామా? ఉత్సాహంగా అడిగాడు సుందరం. పేల్చేయక ఊరుకుంటామా? కానీ అది ఇక్కడికి రాదు, దాని ఇంటి దగ్గరే జరగాలి. మనం అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తే దాని బ్రతికే వీధి పాలవుతుంది. నలుగురు మనతో పాటు చెయ్యి కలిపి దానికి నోట్లో గడ్డి పెడతారు. వాడి బుర్ర రామకీర్తన పాడిస్తారు. ఆ ఉద్యోగం కాస్త హరీమంటుంది. దాంతో అంజని పైత్యం కాస్త జారిపోయి దేవుడా అంటూ మళ్ళీ మన కాళ్ళ దగ్గరే పడుంటుంది.
తనలోని అక్కసునంతా తీయని మాటలతో బయటపెట్టాడు సత్యం. ఆ మాటలు వినేసరికి పరమానంద భరితులయ్యారిద్దరూ. శభాష్ అన్నయ్య, ఎలాగైనా తెలివంటే నీదే మరి. రేపు సాయంత్రం ఈ పని చేద్దాం. ఒకసారి అలవాటు పడినవాడు ఊరుకోడుగా. రోజు అదే వేళకి అంజని ఆఫీస్ వదిలే వేళకి తయారవుతుంటాడు. మనం రేపు ఈ విషయం పరిష్కరించేద్దాం అంటూ అన్నయ్యని అభినందిస్తూ హామీ ఇచ్చారు శివం, సుందరం. ఇది ఇప్పుడిప్పుడే ఇంట్లో పొక్కనీయకండి. మనం చెప్పామనుకో మన ఆడాళ్ళు సామాన్యులు కారుగా. మనకంటే ముందే కవిత ఇంటికి వెళ్ళి పోట్లాడి కూర్చుంటారు. దాంతో వాడు తేలుకుట్టిన దొంగలా బయటికి రాకుండా ఇంట్లోనే మునగదీసుకొని కూర్చుంటాడు. అంతేనా? మనల్ని ఇంట్లో అనుమానాలతో వేధించుకు తింటారు. ఈ బాధంతా దేనికి? రేపు వాడి పని అక్కడ సఫా చేసేస్తే సరిపోతుంది అంటూ బోధించాడు సత్యం. అన్నగారి మాటని ఏకగ్రీవంగా ఆమోదించి మహా ఆనందంగా ఇంటికి బయలుదేరారు ముగ్గురి మనసుల్లోనూ 3 రకాలుగా ఆలోచనలు సాగిపోతున్నాయి. తనకి మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఈ మధ్య అంజనికి పుట్టుకొచ్చిన తెలివితేటలన్నీ దాని సొంతం కాదని, తెర వెనక ఎవరో చెప్పి చేయిస్తున్నారని. అక్షరాలా అదే జరిగింది. లేకపోతే దానికింత తలబిరుసు, తలపొగురునా అనుకున్నాడు సుందరం. ఈ ఇంట్లో ఉండగా ఎన్నడన్నా తలెత్తి ఎరుగునా? అలాంటిది నిర్మోహమాటంగా తనని రావద్దని అన్నదంటే మరి ఇలాంటి వెధవ ఎవడో ఉండబట్టే. లేకపోతే దానికంత ధైర్యం ఎక్కడిది? శివం ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. తెగించిన వాడికి తెడ్డేలింగం అని ఇన్ని మాటలు ఇది మాట్లాడిందంటే దానికి కారణం వాడి అండే. వంచిన నడుం ఎత్తకుండా ఇంటెడు చాకిరీ చేస్తూ ఎదుట పడటానికే భయపడుతూ పాత చీరల్లో వేళ్లాడుతుండే అంజని నైలెక్స్ చీరల వరకు ఎదిగి ప్రైవేట్గా 10th క్లాసు టైపు పరీక్షలు పాస్ అయిందంటే తనకి ఆనాటి నుంచి అనుమానంగానే ఉంది. శివం మావయ్య టైప్ నేర్పించాడని చిలక పలుకులు పలికింది కానీ శివం ఎందుకు నేర్పిస్తాడు? అది కూడా ఆ విధవే పాస్ చేయించి ఉంటాడు. ఆ డబ్బు దానికిచ్చి ఇన్నాళ్ల బట్టి దాన్ని ఏడుస్తూనే ఉండి ఉంటాడు. వయసులో ఉన్నాడు. టీవీగా సూటు బూటు వేస్తాడు. పైగా ఇంజనీరు. అలాంటివాడు దాన్ని ఆనందింపజేస్తుంటే తనలాంటి వయసు మళ్ళిన వాడెందుకు? ఈ రకపు ఊహలతో మంటలు మండిపోతున్నాడు సత్యం. తన ఆనందాన్ని అంజని కాదన్న ఉక్రోషం, సురేష్ లాంటి వాడి అండ సంపాదించింది అన్న ఈర్ష్య, తన చేయి జారిపోతుందే అన్న దుగ్ధ అతన్ని ఆ రాత్రి నిద్రపోనీయలేదు. చేసేయాలి, ఏదో చేసేస్తే గాని ఈ మంట చల్లారదు. తమకిన్ని విధాల అడ్డొచ్చిన ఆ సురేష్ గాడిని నిలువునా షూట్ చేసి పారేయాలి. చచ్చిన ఆ విధవని తలుచుకుని అంజని కుళ్ళి కుళ్ళి చావాలి. అప్పుడు గాని తన పగ, ద్వేషం చల్లారవు. బలంగా పిడికిలి బిగించి మంచం మీద గుద్దాడు సత్యం. ఆ తెల్లవార్లు ఎవరికీ నిద్ర పట్టలేదు. సురేష్కి ఏమని జవాబివ్వాలి అన్న ఆలోచనలతో అంజని దీనికి ఏం జవాబిస్తుందో అనుకుంటున్న సురేష్ గాడిని ఏం చేసి అంజని రోగం కుదర్చాలా అని సత్యం, శివం, సుందరాలకి కంటిపైన కునుకొచ్చింది కాదు. తెల్లవారింది. చీకటి ఆలోచనలు తిరిగి చీకటి వచ్చేదాకా బయటికి కనపడకుండా జాగ్రత్త పడ్డాయి. వెలుగు కోసం ఎదురు చూసే మందభాగ్యులకు చిరునవ్వుతో సూర్యోదయమైంది. కళ్ళ కపటం లేని వారంతా భాస్కరునికి వినమ్రంగా స్వాగతం పలికితే కల్మషం పేరుకున్న దుర్మార్గులంతా బానోదయానికి ఆగ్రహం చెందారు. అప్పుడే తెల్లవారిందా అని అరుంధతి లాంటి బద్ధకస్తులు విసుక్కున్నారు. అయితే ఇవేవి ఆ సూర్యుడికి అక్కర్లేదు. అతని టైం ప్రకారం అతను వచ్చి అతని పని అతను నిర్వర్తిస్తాడు. మామూలుగా పనులన్నీ ముగించుకుని ఎవరి దారిన వారు బయలుదేరుతూ అంజని ఇంటి అడ్రస్ తీసుకుని సాయంత్రం 6 గంటలకల్లా వస్తామని సత్యంతో చెప్పి వెళ్ళిపోయారు శివం, సుందరాలు. వాళ్ల మనసుల్లో మహా ఆత్రం. ఎప్పుడు వెళ్ళి ఆ సురేష్ని మట్టు పెడదామా అని. స్వార్థం మూసబోసుకున్న ఆ ముగ్గురికి కావాల్సింది అంజని సుఖ సంతోషాలు కావు. అన్నీ అణిగి పిండి బొమ్మలా తమ కాళ్ళ దగ్గరే పడి ఉండాలన్న వక్రబుద్ధులతో నిండిన నరాధములు. సురేష్ అంజని ఆఫీస్ వదిలే టైంకి ఇంటి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూడగానే కెందామరలైన కపోలాలను దాచుకుంటూ ఎంతసేపు అయిందొచ్చి అని అడిగింది అంజని. ఇప్పుడేలే, ఓ 5 నిమిషాలు అయి ఉంటుంది అంటూ మందహాసం చేశాడు సురేష్. అంజని తలుపు తాళం తీసి లోపలికి ప్రవేశించి లైటు వేసి రండి అంటూ ఆహ్వానించింది. సురేష్ మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. అంజని వెనకాల సురేష్ లోపలికి వెళ్ళడం సత్యం చూసి పళ్ళు పటపటా కొరికాడు. రాస్కెల్, మూడిందిరా నీకు ఆయుర్దాయం అనుకున్నాడు కసిగా. ఇంతలో చెరో పక్క నుంచి శివం, సుందరంలో వచ్చేశారు. రండిరా రండి, మీకోసమే చూస్తున్నాను, ఆ విధవ ఇప్పుడే ఇంట్లో దూరాడు అంటూ హెచ్చరించేసరికి ఆవేశం వచ్చేసింది ఇద్దరికి. గజానికో అడుగు చొప్పున వేస్తూ అంజని ఇంటి దగ్గరికి వచ్చారు ముగ్గురు. అంజని ముఖం కాళ్ళు కడుక్కొని లైట్గా పౌడర్ అద్దుకొని
కుంకుమ దిద్దుకొని ఫ్లాస్క్లో కాఫీ వంచి 2 కప్పుల్లో పోసి సురేష్కు ఒకటి అందించి తనొకటి అందుకుంది. ఈరోజు కాఫీ చాలా తియ్యగా ఉంది, బహుశా నీ ప్రేమంతా గుమ్మరించుంటావు అన్నాడు చిలిపిగా. అంజని ఆ మాటకి నవ్వి, సమాధానం కూడా మీ ప్రశ్నలోనే ఉందిగా, వేరే చెప్పడం దేనికి అంది అంతకంటే చిలిపిగా. మాటలు బాగా నేర్చావులే అంటూ కాఫీ తాగుతున్నాడు సురేష్. ఇంతలో కాలయముళ్లలా ముగ్గురు లోపలికి ప్రవేశించారు. ఒక్కసారే కలిసికట్టుగా ముగ్గురు రావడం చూసి ఆశ్చర్యపడింది అంజని. ఏమన్నా అలరి చేయడానికేమో అంటూ భయపడింది కూడా. ఎరా, నీకింకా ఉద్యోగం సద్యోగం ఏమీ అక్కర్లేదన్నమాట, వచ్చి దీనింట్లో కూర్చోవడమే పనా అంటూ కాలర్ అందుకున్నాడు సత్యం. విదిలించుకున్నాడు సురేష్. నాకు పని లేదులే, మరి మీరెందుకు వచ్చారు తీక్షణంగా అడిగాడు సురేష్. మేమెందుకు వచ్చామా, అది మా మేనకోడలు, దాని బాగోగులు చూస్తున్నది మేము, పైగా మమ్మల్ని ఎందుకు వచ్చావని అడగడానికి నువ్వెవడివి? నేను ఆమెని పెళ్లాడబోయేవాడిని పెడీమని జవాబిచ్చాడు సురేష్. ఓహో, చాలా దూరం వచ్చావే, దానికి నీకు పెళ్లి తక్కువైందన్నమాట, దాంతో పెళ్లికి ముందు మేం చేసే పెళ్లి చూడు అంటూ బలంగా గుద్దాడు సత్యం. వెంటనే ముగ్గురు కలబడ్డారు. సురేష్ తిరగబట్టడం చూసి ఉడికిపోయిన సత్యం కుర్చీ ఎత్తి బలంగా సురేష్ని కొట్టాడు. జరుగుతున్న దౌర్జన్యం చూసి కంపించిపోయిన అంజని, మామయ్య ఊరుకో ఊరుకో అని అరిచింది. బయటికి వచ్చి నలుగురిని పిలవసాగింది. ఆ అరుపులు వింటూ పక్క ఇళ్ల వాళ్ళు, రోడ్డున పోయే జనం రావడం చూసి సత్యం, శివం, సుందరంలు వీధిలోని జనాన్ని నెట్టుకుంటూ పరిగెత్తారు. సురేష్ రక్తసిక్తమైన శరీరంతో స్మృతి రహితంగా పడి ఉంటే పిచ్చిదానిలా గుండెలు బాదుకుంటూ రోధించసాగింది అంజని. ఏడవకమ్మా, ముందాయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళు అని గుంపులోంచి అంటే కర్తవ్యం స్ఫురించిన అంజని దారిన పోయే రిక్షా ఆపించింది. నలుగురు పట్టి సురేష్ని రిక్షాలో చేర్చారు. అంజని ఏడుస్తూనే రిక్షాలో కూర్చుని నర్సింగ్ హోమ్ చేరింది. డాక్టర్ విష్ణుమూర్తి పేషెంట్లను చూస్తుంటే లోపలికి గొల్లుమంటూ ఏడుస్తూనే వచ్చేసింది అంజని. ఆమె దుఃఖాన్ని చూసిన విష్ణుమూర్తి రాస్తున్న ప్రిస్క్రిప్షన్ ఆపి కంగారుగా బయటకొచ్చి సురేష్ని చూశాడు. వెంటనే కాంపౌండర్కు సైగ చేయడం, స్ట్రెచర్ మీద అతన్ని ఆపరేషన్ థియేటర్కి చేర్చడం జరిగిపోయాయి. డాక్టర్ విష్ణుమూర్తి ముఖం గంభీరంగా మారిపోయింది. ఇతన్నెవరో దారుణంగా కొట్టారు. పెళ్లి కాని అంజనిని చూసేసరికి కథ కొంతవరకు ఊహించగలిగాడు. ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి. అంజని హృదయంలో రగులుతున్న బడబాగ్ని హేళలను ఆర్పివేయగల శక్తి ఎవరికి, ఆఖరికి ఆ భగవంతుడికి కూడా లేదు. తన వంటి దురదృష్టజీవిని ప్రేమించిన సురేష్ ఏ స్థితిలో పడ్డాడో చూసేసరికి తనపై తనకే ఏ హత్య, దీనికి కారకులైన వారికి సమూలంగా నాశనం చేయాలన్న వీరావేశంతో ఊగిపోతోంది. ఆ కన్నీటి పొరల మధ్య కవిత ప్రత్యక్షమైంది. ముందామెకి విషయం చెప్పి రావాలనుకుంటూ రిక్షాలో కవిత ఇంటికి బయలుదేరింది అంజని. కవిత గారు అంటూ బోరున ఏడుస్తూ వచ్చిన అంజనిని చూసి నిర్ఘాంతపోయింది కవిత. సురేష్ బాబుని దారుణంగా కొట్టిపోయారు మా మామయ్యలు, ఆయన డాక్టర్ విష్ణుమూర్తి గారు ఆసుపత్రిలో ఉన్నారంది ఏడుస్తూనే. ఆ మాట వింటూనే అదిరిపడింది కవిత. భర్తకి చిన్న స్లిప్ రాసి గబగబా ఇంటికి తాళం వేసి పిల్లల్ని తీసుకుని బయలుదేరింది. అప్పుడే కుట్లు వేయడం పూర్తయింది. రక్తం చాలా పోయినందుకు రక్తం ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కట్లతో చలరహితంగా పడి ఉన్న తమ్ముడిని చూసి కవిత ఆపుకోలేక ఏడుస్తుంటే అన్ని డైరెక్షన్స్ ఇచ్చి యువతలకు వచ్చిన విష్ణుమూర్తి కవితను చూసి తెల్లబోయాడు. ఏవండి, మా బ్రదర్కి ఏమీ అపాయం లేదు కదా అంది ఏడుస్తూనే. మరేం పర్వాలేదు, అయితే అతను మీ బ్రదర్ అన్నమాట అంటూ కుర్చీలో కూర్చున్నాడు డాక్టర్ విష్ణుమూర్తి. డాక్టర్ విష్ణుమూర్తి భార్య శిరీషాదేవి కూడా రచయిత్రే. కవిత, శిరీషలు ఒకసారి ఏదో ఫంక్షన్లో కలుసుకున్నారు. అప్పట్నుంచి ఇద్దరికీ స్నేహమే. ఆ సంగతి డాక్టర్ విష్ణువుకు కూడా తెలుసు. ఇంతకీ ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఆ ప్రశ్నకి జవాబు అంజనియే చెప్పింది. ఇంకా దుర్మార్గుల పాపం పండింది డాక్టర్ గారు, నేను పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాను అంది అంజని నిప్పులు కురుస్తున్న కళ్ళతో. అవును, ఆ పని చేయక తప్పదు, నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తానంటూ రింగ్ చేశాడు డాక్టర్ విష్ణుమూర్తి. అధర్మం పెచ్చు పెరిగి ధర్మానికి హాని సంభవించినప్పుడు ఆ శ్రీహరి తనను తానే సృష్టించుకొని అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. అవును, సత్యం, శివం, సుందరముల పాపం పెచ్చు పెరిగింది. అహంకారం ప్రకోపించింది. దుర్మార్గత్వం ప్రబలిపోయింది. ఆ పాపం బద్దలయ్యే రోజు రావాలి, వచ్చింది. అది ఈనాడే వచ్చింది. సహృదయుడు, సౌజన్యమూర్తి, విద్యాధికుడు, ఉన్నతుడు అయిన సురేష్పై దారుణ హింసాకాండ సలిపి అతని ప్రాణానికి హాని కలిగించే పనులు చేయడంతో పాపం పూర్తిగా పండిపోయింది. అంజని ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ని పురస్కరించుకొని పోలీస్ జీపులు వెళ్ళాయి. ఎస్ఐ వాకిలి ముందు పోలీస్ జీప్ ఆగడంతో
స్థిమితంగా అరుగు మీద కూర్చుని తాము చేసిన ఘనకార్యానికి తామే మురుస్తున్న అన్నదమ్ములు ముగ్గురు షాక్ తిన్నారు. మిస్టర్ సత్యం, శివం, సుందరంలు మీరే కదూ? గంభీరంగా అన్నాడు ఇన్స్పెక్టర్. అప్రయత్నంగానే అవునన్నట్లు తలపంకించారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూ వెంటనే తగిలించు బేడీలు అన్నాడు ఇన్స్పెక్టర్ నిరంజన్. ఆ మాట పిడుగుల్లా ధ్వనించాయి ముగ్గురికి. పోలీసులు రావడం, అరదండాలు తగిలించడం గమనించి తోడికోడళ్ళు ముగ్గురు బయటకొచ్చారు. ఏమిటి ఏమిటి అంటూ. సురేష్ గారిని హత్య చేయబోయినందుకు అని మాత్రం జవాబిచ్చి జీప్ స్టార్ట్ చేశారు. ఈ సురేష్ ఎవరే తల్లి అంటూ కాసేపు ముగ్గురు తోడుకోడళ్ళు తర్జన భర్జన చేయసాగారు. భార్య రాసిన స్లిప్ చదువుకుని తిన్నగా ఆసుపత్రికి వచ్చాడు కవిత భర్త శ్యామ్ సుందర్. అక్కడ కళ్ళ నీళ్లు కార్చడం తప్ప మరేమీ చెయ్యలేక చతికిల పడి ఉన్న కవితని, అంజలిని చూశాడు. అతని ఒళ్లంతా కుతకుత ఉడికిపోయింది. అతని స్థితికి కారణం నువ్వేనా? తీక్షణంగా అడిగాడు శ్యామ్ సుందర్ అంజలిని. అంజలి దోషిలా తల వంచుకుని అవునన్నట్టు తల ఊపింది. అయినా మీ తమ్ముడికి ఈ పిల్ల తప్ప మరెవ్వరూ ప్రేమించడానికి దొరకలేదు. ఆది నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇటువంటి అర్థం లేని పనులు, చేతకాని ఆదర్శాలు, ఫలించని ఆశయాలు పెట్టుకుని గోతిలోకి దిగొద్దని. ఎవరి ముఖాన ఎలా రాసి ఉందో అలాగే జరుగుతుంది. మధ్యలో మీరు జోక్యం పెట్టుకోకండి అని చాలాసార్లు హెచ్చరించాను. అయినా విన్నావా? అతన్ని విననిచ్చావా? నీ మాట నీదేగా, నీదే సాగాలనుకున్నావు. కొట్లో కాగితాలు, బజార్లు సిరాబుడ్లు దొరుకుతున్నాయి కదా అని దస్తాలకి దస్తాలు, నవలలు, కథలు రాస్తే సరిపోయిందా? ఆ పాటి విచక్షణ జ్ఞానం ఉండొద్దు. నీకున్నది ఒక్కగానొక్క తమ్ముడు. అతగాడికి ప్రమాదం జరిగితే దానికి కారణభూతురాలివి నువ్వే అయితే మీ అమ్మ నాన్న ముందు నువ్వు తలెత్తుకుని తిరగలవా? నేను తిరగలనా? ఏదో ఉద్యోగం కోసం వచ్చి మన ఇంట్లో ఉంటే చివరకు నువ్వు చేసిన ఉపకారం ఇదా? రౌద్రుడిలా మండిపడుతున్న భర్తని, పరిసరాలు కూడా విస్మరించి దూషిస్తున్న భర్తని చూసి తలెత్తలేకపోయింది కవిత. అది గమనించి నేను అడిగిన ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. ఇంకా నీ వాళ్ళకి, లోకానికి ఏం జవాబు ఇవ్వగలవు? భర్త వేసిన ప్రశ్నలకి ఏమీ జవాబు ఇవ్వలేకపోయింది కవిత. ఇవన్నీ వింటున్న విష్ణుమూర్తి కల్పించుకొని, చూడండి మిస్టర్, ఆవిడ అసలే బాధపడుతున్నారు. మీరు ఆమెను మరింత గాయపరచకండి అంటూ సర్దబోయాడు. డాక్టర్ విష్ణుమూర్తి అలా అనేసరికి కాస్త తగ్గాడు శ్యామ్ సుందర్. ఊరుకుంటే లాభం లేదండి, వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపాల్సిందే ఆవేశంగా అంటున్న శ్యామ్ మాట విని, అవును, ఇందాక ఆమె కూడా అలాగే అన్నారు. నేను ఆ మాటనే బలపరుస్తున్నాను అన్నాడు విష్ణుమూర్తి గంభీరంగా. సురేష్పై హత్యా ప్రయత్నం జరిగి తీవ్రంగా గాయపరిచి అతన్ని ప్రాణాపాయ స్థితిలో పెట్టిన ముగ్గురు అన్నదమ్ములతో పాటు అంజని, కవిత, ఆమె భర్త శ్యామ్ అంతా మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. అరుంధతి, కళ్యాణి, సుగుణలు కూడా వచ్చి అంజనిని చూసి తెల్లబోయారు. వారి ముగ్గురిని తిరస్కారంగా చూసి ఊరుకుంది అంజని. పలకరించలేదు. సరికదా, మళ్ళీ వాళ్ల ముఖం కేసి కూడా చూడలేదు. తమ ఇంట్లో ఉన్నప్పటికంటే కోటి అందాలతో మెరిసిపోతున్న అంజనిని, ఆమె ఖరీదైన చీరని చూసి భర్తల మాట మర్చిపోయి ఎలా వచ్చాయి ఏమిటి అన్న ఆలోచనలతో సతమతమయ్యారు తోటికోడళ్ళు. మెజిస్ట్రేట్ విచారణ ప్రారంభించాడు ఒక్కొక్కరినే. అంజని బోనులో నిలబడింది. మీ పేరు? అంజని. వయస్సు 20 వచ్చింది. సురేష్ మీకేమవుతారు? ఆయన నన్ను ప్రేమించారు, పెళ్లి చేసుకుంటానన్నారు. ఈ మాట వింటూ ముగ్గురు తోటికోడళ్ళు ఉలిక్కిపడ్డారు. కవిత తమ్ముడన్నమాట సురేష్. మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఏం జరిగింది వివరంగా చెప్పండి. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి సురేష్ గారు వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు, నా కోసం ఎదురు చూస్తూ. నేను రాగానే తాళం తీసి లోపలికి రమ్మని ఆహ్వానించాను. ఆయన వచ్చాక కాఫీ తెచ్చి ఇచ్చాను. కూర్చుని ఆయన కాఫీ తాగుతున్నారు. నేను మరో కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో మా మామయ్యలు ముగ్గురు కోపంగా లోపలికి వచ్చారు. ఆయనతో ఘర్షణ పడ్డారు కాలర్ పుచ్చుకుని. ముందు వారు విదిలించుకుని నిలబడ్డారు. మా మామయ్య సత్యం వారి వీపు మీద గుద్దాడు. సుందరం బయట మెట్ల కింద పడి ఉన్న బూజుకర్రతో మోదాడు. శివం కూడా కలబడేసరికి మా పెద్ద మామయ్య కుర్చీ ఎత్తి కొట్టాడు. నేను భయంతో అరుస్తూ వీధిలోకి వెళ్ళి అరిచేసరికి జనం పోగయ్యారు. వాళ్లను చూసి ముగ్గురు పారిపోయారు. ఎవరు కొట్టిన దెబ్బకి సురేష్ గారు రక్తపు మడుగులో తెలివి తప్పి పడిపోయారో నేను చూడలేదు. బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఆయనలా పడున్నారు. వెంటనే డాక్టర్ విష్ణుమూర్తి గారి ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. కన్నీటి పొరల మధ్య అంజని యథాతథంగా వివరించిందంతా శ్రద్ధగా విన్నాడు మెజిస్ట్రేట్. సత్యం, శివం, సుందరంలని బోన్లో నిలబెట్టారు. మీరు సురేష్ని దారుణంగా గాయపరిచారని రుజువైంది. సురేష్కు అంజనీదేవినిచ్చి చేస్తే సరిపోయేదానికి మీరు చాలా క్రూరంగా ప్రవర్తించారు. చదువుకున్న వాళ్ళు చేయాల్సిన పని కాదది. మిమ్మల్ని సెషన్స్కి పంపుతున్నాను. తీక్షణంగాని కేసుని సెషన్స్కి కమిట్ చేశాడు. సెషన్స్ కోర్టు జడ్జి న్యాయమూర్తి రాజమోహన్ 5,000 రూపాయల జామీను మీద విడుదలైన
సత్యం, శివం, సుందరాలకు సమన్లు పంపించాడు. అంజని ఇంత ఇదిగా తమకి ఎదురు తిరిగి కేసు కూడా పెడుతుందని ఎంతమాత్రమూ ఊహించని అన్నదమ్ములు ముగ్గురి ముఖాలు మాడిపోయాయి. ఇదంతా ఆ కవిత, ఆమె భర్త అంజని కలిసి చేసిన పని అని మండిపోయారు. అరుంధతి, కళ్యాణి, సుగుణలు కథంతా విన్నారు కనుక ఇంక కావలసినంత అంజనిని సాధించడానికి తల్లి తండ్రి చచ్చినది దిక్కులేనిది అని జాలిపడి ఆయన ఇంటికి తీసుకొస్తే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టింది కదే పాపిష్టిది అంది అరుంధతి మండిపోతూ. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. ఇది కొంప పరువంతా ఆ కవిత ముందు బట్టబయలు చేస్తోంది. మన బ్రతుకులు వీధిలోనే ఉంటాయా అని వెనకే చెప్పాను గదక్కయ్యా అంది కళ్యాణి. కళ్యాణి త్రికాల జ్ఞానాన్ని మిగిలిన ఇద్దరూ వెంటనే ఒప్పుకోవడంతో కళ్యాణి మహా సంబరపడింది. ఇంట్లో ఉండనిస్తే గుండెల మీద కుంపటిలా తయారై మగవాళ్ళని వల్లో వేసుకోవాలని చూసిందాయే అంటూ తన వంతు అందించింది సుగుణ. మరే దాని బుద్ధి అటువంటిది. ఇక్కడ సాగలేదని ఊరి మీద పడింది. అది వద్దని చెప్పినందుకు మన మగాళ్ళనేమో జైలుకు పంపించాలని చూస్తోంది అక్కసుగా అంది అరుంధతి అసలు విషయాలకి రంగులు పులిమి. ఆ రోజే అంతా కోర్టుకు హాజరు కావాలి. అప్పటికే సురేష్పై జరిగిన అసాల్ట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ని గురించి పత్రికల్లో పడ్డ మ్యాజిస్ట్రేట్ కోర్టు విచారణ ప్రజల్లో విపరీతమైన ఆసక్తి కలిగించిందేమో. 10:30కే కోర్టు హాలు జనంతో కిక్కిరిసిపోయింది. అంజని పేరు ముందు పిలిచారు. కవిత కూడా ఉత్తర సాక్షిగా సమన్లు చేయబడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగదీష్ జడ్జి సమక్షంలో కేసు హిస్టరీ సంగ్రహంగా వివరించాడు. తర్వాత బెంచ్ క్లర్కు అంజని చేత ప్రమాణం చేయించాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకి అంజని ఇలా ప్రారంభించింది. యువర్ ఆనర్, మా అమ్మ చనిపోతూ నా సంరక్షణకు చదువు చెప్పించి పెళ్లి చేయడానికి మా పెద్ద మామయ్య సత్యానికి నన్ను అప్పగిస్తూ 8,000 రూపాయలు ఇచ్చింది. ఆ డబ్బుని నన్ను తీసుకువచ్చాడు మా మామయ్య. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చాక ఇంట్లో నన్ను రాచి రంపాన పెట్టి సకల చాకిరీలు చేయించుకొని దాసీదానికంటే హీనంగా చూశారు. నా డబ్బంతా ముగ్గురు వాడుకున్నారు తమ కుటుంబాల సుఖ సంతోషాల కోసం. పైగా దిక్కు మొక్కు లేనిదాన్ని, ఎక్కడికి పోయే చోటు లేనిదాన్ని కనుక ఆ అలుసు తీసుకొని పెళ్లాడతానని, ప్రేమిస్తున్నానని చెప్పి సుందరం భయపెట్టి బెదిరించి శివం, సత్యంలు తమ కామోద్రేకానికి నన్ను బలి ఇచ్చారు. సుందరం అన్ని కబుర్లు చెప్పి అన్నగారు చెయ్యలేదని, సుగుణ కట్నం ఎక్కువ తెస్తోందని నన్ను గడ్డి పరకలా తీసిపారేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇంట్లో మగవారి కోరికలు తీర్చడానికి, ఆడవాళ్ళకి పిల్లలకి చాకరీ చేయడానికి తప్ప ఎందుకు పనికిరాని హైన్యస్థితిలో పడ్డాను. ఇక ఇలా దాసీదానికంటే హీనంగా, వేశ్య కంటే దౌర్భాగ్యంగా నా జీవితం ఆ ఇంట్లో ఎలా వెళ్ళాలి, ఎంతకాలం సాగించాలి? ఈ విధంగా కుమిలిపోయే తరుణంలో శ్రీమతి కవితాదేవి నాకు తన తమ్ముడు సురేష్ గారితో కొండంత అండగా నిలబడింది. మా పెద్ద మామయ్యలకి ఇంట్లో సరసాలు సాగించడానికి వీలుండదని, తన తమ్ముళ్ళు కూడా నన్ను పంచుకునే అవకాశం ఉందని గ్రహించి వేరే ఇంట్లోకి తీసుకెళ్ళి నన్ను పోషించాడు. కవిత, సురేష్ల సహాయంతో నేను 10th పాస్ అయ్యాను. టైపు లోయర్ పాస్ అయ్యాను. కవితాదేవి గారే సురేష్ గారి చేత నాకు ట్యూషన్ చెప్పించారు. అప్పుడే మా ఇద్దరి మధ్య ప్రేమ కలిగింది. మా సత్యం మామయ్య ఆఫీస్ డబ్బు వాడుకొని అది బయటికి రాకుండా ఉండటానికి మేనేజర్ రఘుకి నన్ను అంటగట్టాడు. దాంతో నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నన్ను నేను పోషించుకోవడం కోసం మామయ్య మేనేజర్ గారిని అడిగి ఉద్యోగం సంపాదించుకున్నాను. నేను ఉద్యోగం చేయడం ప్రారంభించాక సురేష్ గారు రావడం ఇదే ప్రథమం. పరిస్థితుల ప్రాబల్యానికి లొంగి ఇష్టం లేకపోయినా నేను పతనమయ్యాను. అలా పతనమయ్యానని తెలిసినా కూడా ఉదాత్త హృదయంతో నన్ను ప్రేమించిన మహానుభావుడు సురేష్. మా ఇద్దరి ప్రేమను కళ్ళారా చూశాడు పెద్ద మామయ్య. కోపంతో బుసలు కొట్టాడు. అంతటితో ఆగక ఉక్రోషం భరించలేక, కసి కోపం ఆపుకోలేక ముగ్గురు కలిసి ఆయన్ని కొట్టారు. సత్యం మామయ్య కుర్చీతో, సుందరం బూజు దులుపుకునే కర్రతో, శివం బయటపడేసిన ఇటుక రాయితో, ఇలా వారి చేతికందిన దానితో వారు అతన్ని గాయపరిచారు. నేనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్చాను. కవిత గారికి చెప్పొచ్చాను. కవిత భర్త గారు, నేను అంతా కలిసి కేసు పెట్టాం. ముగ్గురిని అరెస్ట్ చేస్తే జామీను మీద విడుదలయ్యారు. విడుదలై వచ్చాక నా మీద కారాలు మిరియాలు నూరుతుంటే చంపేస్తామని, వ్యతిరేక సాక్ష్యమిస్తే మళ్ళీ కనబడవని బెదిరిస్తే నేను కవిత గారింట్లోనే ఉంటున్నాను. సెలవు పెట్టి ఈ 10-12 రోజుల నుంచి. ఆసుపత్రి పాలైన సురేష్ గారు ఈరోజే డిశ్చార్జ్ అయ్యొచ్చారు. తన వాంగ్మూలం ఇవ్వడానికి బయట కుర్చీలో ఉన్నారు అంటూ దిగిపోయింది అంజని. జడ్జి సురేష్ని పిలిపించాడు. మీ పేరు? సురేష్. మీరేం చేస్తున్నారు? ఇంజనీర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో.
ఇంతకు పూర్వం ఇక్కడే ఉండేవాడిని. మీకు అంజనిది ఎలా తెలుసు? అన్నీ వివరంగా చెప్పండి. మా అక్కగారిల్లు వారింటి పక్కనే. ఆమె ఆ ఇంట్లో పడరాని పాటలు పడుతూ ఉండటం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆమె మీద జాలి, సానుభూతితో నిండిపోయేది నా మనస్సు. చివరికి అక్కయ్య ఒకనాడు నన్ను ఆమెకు ట్యూషన్ చెప్పి పరీక్ష పాస్ చేయిస్తే ఆమె చీకటి జీవితానికో వెలుగు కిరణంగా ఉంటుందని, ఆ తర్వాత నాకు ఇష్టమైతే పెళ్లి చేసుకోమని అక్కయ్య కోరింది. అలాగే నేను ఆమె వేరే ఉంటున్నప్పటి నుంచి వెళ్ళి ట్యూషన్ చెప్పి పాస్ చేయించాను. మా మధ్య ప్రేమ అంకురించి అది వికసించక పూర్వమే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళి ఉత్తరం రాశాను. తను ఉద్యోగం చేస్తున్నానని, ఇకపై చదవనని అంజని రాస్తే విషయం కనుక్కుందామని నేను సెలవు పెట్టొచ్చాను. ఆ తర్వాత జరిగినవన్నీ అంజని చెప్పినట్టే అక్షరాలా జరిగిందంటూ ముగించాడు. అయితే మీకింకా ఆమె పైన ప్రేమ ఉన్నదా? ఆమెని పెళ్లాడి ఏలుకోవడానికి సిద్ధపడుతున్నారా అని ప్రశ్నించాడు జడ్జి. ఓఎస్, ఆమె హృదయం అమృత తుల్యం. అందులో కల్లా కపటం లేవు. శారీరకంగా ఆమె దోషురాలని ఎవరన్నా అన్నా నాకు నిమిత్తం లేదు. ఆమెని పరిగ్రహించటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు సురేష్ దిగిపోతూ. ఆ మాట వినగానే అంజని కళ్ళల్లో ఒక అపూర్వమైన కాంతి మెరిసి మాయమైంది. అది స్పష్టంగా గుర్తించాడు జడ్జి. సురేష్ దిగిపోయాక సత్యం, శివం, సుందరంలు బోన్లో నిలబడి మొండిగా వాదించసాగారు. అంజని తల్లి అసలు తనకేం డబ్బు ఇవ్వలేదని చెప్పారు సత్యం. కానీ బ్యాంకు ద్వారా దాన్ని రుజువు చేసేసరికి తెల్లముఖం వేశాడు. తాము అంజని ఇంటికి వెళ్ళనే లేదని, సురేష్ నస్లు చూడనే లేదని ముగ్గురు బొంకిన క్రాస్ పరీక్షలో తేలిపోయాయి. రక్తం అంటి ఉండిన కుర్చీ, కర్ర, ఇటుకరాయితో సహా అన్ని కోర్టులో దాఖలు చేయబడేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. డాక్టర్ విష్ణుమూర్తి సురేష్ ఎటువంటి కండిషన్లో ఆసుపత్రిలో చేర్చబడ్డాడో అన్నీ చాలా చక్కగా వివరించాడు. కవిత కూడా బోన్లో నిలబడి అంజని పడిన కష్టాలు వివరించింది. మీ తమ్ముడికి మీరు ఆమెను పెళ్లి చేసుకోమని ప్రోత్సహించారా? ప్రోత్సహించింది విద్య నేర్పటం వరకే. పెళ్లి చేసుకుంటే మంచిదని నా అభిప్రాయంగా తెలియజేసి పెళ్లి విషయం మా తమ్ముడికే వదిలివేశాను. అతను చిన్న పిల్లాడు కాదు, అన్నీ తెలిసిన వ్యక్తి. పైగా నాకంటే విద్యాధికుడు. అతనికి చక్కనిది, బిఏ పాస్ అయినది, వినయ విధేయతలు కలిగినది. అటువంటి పిల్లని జీవన సహచరునిగా కావాలని తన కోరిక వ్యక్తపరిచినప్పుడు విద్య ఒక్కటే తక్కువగా మిగిలిన అతని అభిరుచులకు తగిన విధంగా ఉన్న అంజనిని విద్యావతిని చేసి పెళ్లి చేసుకోమని సూచించాను. కానీ అంజని ఇంటర్ పరీక్షకి వెళ్ళడానికి ఇష్టపడకపోతే అతను చాలా బాధపడ్డాడు. పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకొచ్చి చదివించుకుందామని కూడా ఆఖరికి ఆశపడకపోలేదు. కవిత చెబుతున్నది వింటుంటే అంజని కళ్ళంబడి నీళ్లు గిర్రును తిరిగాయి. అతనికి ఆ అభిలాష ఉండబట్టే తనని అంతగా చదువుకోమని ప్రాధేయపడ్డాడు. తనే అతని కోరికలకి అనుగుణంగా మెలగలేకపోయింది. అతని భార్య కావాలంటే శీలం ఎటూ పోనే పోయింది. మిగిలిన విద్యలో కూడా హీనురాలే అయింది అనుకుని భారంగా నిట్టూర్చింది. అందరి వాదనలు విన్నాక 18న జడ్జిమెంట్ చెప్తానన్నాడు జస్టిస్. అంజని, కవిత, సురేష్లు ఇంటికొచ్చారు. సత్యం, శివం, సుందరాలు కస్టడీలోనే ఉన్నారు. అంజనమ్మ తల్లి, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? మామయ్యలందరినీ జైల్లో కూర్చోబెట్టి అంది అరుంధతి అక్కసుగా. అంజని మాట్లాడలేదు. మూగమొద్దులా ఎలా ఉందో చూడు. మొదట్నుంచి మెత్తని దానిలా నోరెత్తకుండానే ఉంటూ చివరికి తడిగుడ్డలతో మా గొంతులు కోసావు మండిపోతూ అంది కళ్యాణి. మాటలు తిన్నగా రానియండత్తయ్యా. ఎవరు తడిగుడ్డలతో గొంతు కోసింది? మీరా, నేనా? సూటిగా అడిగింది అంజని. నువ్వే. ఇక్కడేమో మా వాళ్ళని చెడగొట్టావు. అక్కడ చేరి నీ రాసలీలకు అడ్డం వచ్చారని జైలుకు పంపించావు. సుగుణ మాట వింటూ అసహ్యంగా చూసింది అంజని. ఆడదాన్ని పాడు చేసేది మగవాడే. ఆడదిగా వెళ్ళి మగాణ్ణి పాడు చేయడం అనేది నాలాంటి వాళ్ల వల్ల కాదు. అన్నింటికి తెగించిన వారే అలా చేస్తారు. ఇంటెడు చాకరీ చేయించుకుని పట్టెడు మెతుకులు పెట్టడానికి గిలగిలలాడారు. నా డబ్బుతో జల్సా చేసుకుని నాకు చిరిగిన పాత చీరలు గిరాటేశారు. అక్క కూతురిపై తమ్ముళ్ళు చూపించాల్సిన అభిమానం అదేనా? ఆడబిడ్డ పిల్లని గౌరవించాల్సిన పద్ధతి ఇదేనా? ఏనాడన్నా మనిషిగా చూశారా నన్ను? ఈనాడు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చారు? ఎందుకా? నువ్వు చేసిన దౌర్భాగ్య పనికి మరి రాక తప్పుతుందా? ఆ దౌర్భాగ్యులు దౌర్భాగ్య పనులే చేస్తారు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా అంటుంది. ఎవరి పాపం పరిపక్వమైతే వారు శిక్ష అనుభవించక తప్పదు. అవును, నీకు వాడి అండ దొరికింది. మేమంతా పురుగుల్లా కనిపిస్తున్నాం. మా బ్రతుకుల్ని సర్వనాశనం చేశావు. దానికి తగిన ఫలితం అనుభవించకపోవు. శాపనార్థాలు పెడుతూ తిట్టుకుంటూ ఇల్లు చేరారు. అన్నీ వింటూ వచ్చే కన్నీటిని ఆపుకుంది అంజని. అంజు, అన్నింటికి ఏడవకు. నాకు బాగా నయమయ్యాక మనం పెళ్లి చేసుకుందాం.
అంటూ ఓదార్చాడు సురేష్. ఆ మాటలకు ఒక్క క్షణం అతన్ని తదేకంగా చూసి జీవం లేని నవ్వు నవ్వింది అంజని. ఆ నవ్వుకు అర్థం చెప్పలేకపోయాడు సురేష్. ఆ రోజే జడ్జిమెంట్. అంతా కోర్టుకు హాజరయ్యారు. అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ శిక్ష విధిస్తాడో జడ్జి అన్న ఆందోళన ముగ్గురు అన్నదమ్ముల ముఖాల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జడ్జి ఈ విధంగా చదివాడు. అభం శుభం తెలియని పిల్లని అష్టకష్టాలు పెడుతూ ఆమె డబ్బు కైంకర్యం చేయడం ప్రథమ తప్పిదం. పోషకుడు అయి ఉండి కంచే చేను మేసినట్టు ఆమెను అనుభవించడం రెండవ తప్పు. సత్యం ఆఫీసు డబ్బు దుర్వినియోగం చేయడమే నేరమైతే దానికి ఇంకో నేరం జోడించి అమాయక అంజనిని మేనేజర్కి అప్పగించడం అతని మూడవ నేరం. సహృదయంతో ఆమె దీనగాథకి కదిలిపోయి ప్రేమించి పెళ్లాడాలని ఆమె అభివృద్ధికి కృషి చేస్తున్న ఇంజనీర్ సురేష్పై హత్యా ప్రయత్నం చేయడం ఘోరాతి ఘోరమైన నేరం. వీటన్నింటి దృష్ట్యా ముగ్గురికి 5 సంవత్సరాలు కఠిన శిక్ష విధించడమైనది. అంతవరకు బిగబట్టుకుని వింటున్న అందరి నెత్తిన పిడుగులు పడినాయి. అరుంధతి, కళ్యాణి, సుగుణలు అక్కడే అంజలిని దుమ్మెత్తిపోస్తుంటే బయటికి నడవమన్నారు ప్యూన్లు. ధర్మం జయించింది. చెడుపై మంచి విజయాన్ని సాధించింది. అబల కన్నీటి మంటలో కడకైన బూడిదవక మానరు అని సత్యం, శివం, సుందరంలు నిరూపించారు. అంతవరకు తమంతట వాళ్ళు లేరన్నట్టు అహంకారంతో విర్రబీగిన సోదరత్రయం మొదలంటా చతికిలబడ్డారు. సీతను అపహరించిన రావణుడు, పాంచాలిని అవమానపరిచిన సుయోధనుడు, చివరికి ఎవ్వరూ బ్రతికి బట్టకట్టలేకపోయారు. ఆనాడు అవి పురాణ గాథలనుకున్న ఆ వారసత్వం ఇప్పటికీ వస్తూనే ఉంది. జడ్జిమెంట్ విని తన ఇంటికొచ్చింది అంజని. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి అంగీకరించలేదు హైకోర్టు వారు. అంజని, 4 రోజుల్లో ముహూర్తాలున్నాయి. మనం పెళ్లి చేసుకుందాం. నాతో పాటు హైదరాబాద్ తీసుకుపోతాను అన్నాడు సురేష్ ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ. అంజని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఎదపై వాలిపోయింది. స్నిగ్ధ కపోలాలను ముద్దులతో ముంచివేశాడు సురేష్. ఆమె ప్రేమవాహినిలో తడిసి ముద్దయింది. అంజు, ఇంకా వెళ్ళిరానా అన్నాడు మరోసారి కౌగిల్లోకి తీసుకుంటూ. వెళ్ళమన్నట్లు తలాడించింది అంజని. రేపు ఉదయం 6:30కి ఒక్కసారి ఇక్కడికి వస్తారా అని అడిగింది గోముగా అతని కళ్ళల్లోకి చూస్తూ. ఓఎస్ అంటూ సెలవు పుచ్చుకున్నాడు సురేష్. అంజని అతను కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మెల్లగా లోపలికొచ్చింది. పుస్తకాల్లో తను దాచి ఉంచుకున్న సురేష్ ఫోటో బయటికి తీసింది. మందహాస చంద్రికలను వెదజల్లుతూ చిలిపిగా చూస్తున్నాడు సురేష్. అలా చూస్తున్న కొద్దీ ఒక పక్క అనురాగంతో పాటు ఆవేదన కూడా సుళ్ళు తిరగసాగింది అంజనిలో. విద్యాధికుడు, ఉన్నత హృదయుడు, సౌజన్యమూర్తి అయిన సురేష్కి తను భార్య కాగల అర్హత ఉందా? డబ్బు దశకం లేని అతను కోరినట్టు చదువైనా లేని తను, నలుగురి చేతిలో నలిగిన తను ఎక్కడా? ఆత్మపరమైన ప్రేమామృతానికే ప్రాధాన్యం ఇచ్చి శారీరక సుఖాల పట్ల నిగ్రహమూర్తి అయిన అతనికి శీలం లేని తను భార్య కాదగిందేనా? అతని నాడు చూపిన ఔదార్యం కడకంట నిలుస్తుందా? ఏ ప్రత్యేకత లేని తనని కలకాలం గుండెల్లో నిలుపుకోగలడా? ఏ బలహీన క్షణాన్నైనా తనెలాంటిదో స్ఫురణకొచ్చి అతని హృదయం కలుపుకోమన్నది కదా. ఇలాంటి పిల్లని ఎందుకు చేసుకున్నానా అని బాధపడకుండా ఉండగలడా? లేదు, ఎంత మాత్రమూ ఉండలేడు. ఇదివరకు అన్నీ గుప్తంగానే జరుగుతూ వచ్చాయి కనుక తన జీవితంలోని నీలి నీడలకు ఒక ముసుగు తెర కప్పి అతనిపై గల అనురక్తితో అతని ఇల్లాలిగా జీవించాలని అనుకుని ఉండవచ్చు. కానీ ఈనాడు తను అనుకోని సంఘటనతో కోర్టులెక్కడం వల్ల తనకి మామయ్యలకి ఉన్న సంబంధం బట్టబయలై నలుగురికి తెలిసిపోయింది. తనే బాహటంగా చెప్పవలసి వచ్చినప్పుడు ఆ కోర్టులోనే సురేష్ను చూడడానికి ఎంత సిగ్గుపడిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇలాంటివన్నీ ఈనాడు విశాల హృదయంతో క్షమించి పెళ్లి చేసుకున్నా ఏదో ఒకనాడు తను చేసిన పనికి చింతించక మానడు. అలా చింతపడేట్టు ఈ లోకమే చేస్తుంది. ఆవిడ గారిని మామయ్యలు పూర్తిగా అనుభవించారు. అయినా మహా ఔదార్యంతో పెళ్లాడాడు పాపం అంటూ వ్యంగ్యోక్తులు విసిరితే అతని హృదయం భరించగలదా? ఈ జన్మకి అతనితో కలిసి బయటికి వెళ్ళగలదా? చచ్చినా వెళ్ళలేదు. తామిద్దరూ జంటగా పోతుంటే గిట్టని వాళ్ళు వెనక నుంచి ఇలాంటి మాటలేవో విసిరితే తను ఆ భూమాత ఒడిలో కలిసిపోవాలనుకోక ఏం చేస్తుంది? అతను మానవుడే. ఇలాంటివి ఎంతకాలం భరిస్తాడు? మొదట పట్టించుకోకపోయినా ఆ తర్వాతైనా వేయగా రాయి అన్నట్లు అనగా అనగా ఏదో ఒక మాట అతని హృదయంలో నాటకపోదు. ఆనాటి నుంచి తమ అన్యోన్యత అడుగంటుతుంది. ప్రేమస్థానే క్రోధం. ప్రేమించే మనసే ద్వేషం చూపిస్తుంది. ఆ ద్వేషాగ్నిలో తానొక సమిధలా మాడిపోవాల్సిందే.
ప్రేమాస్పదులైన జంట ఎడముకాలు పెడముకాలు కావడం మించిన నరకం మరొకటి లేదు. ఆనాడు ఇంత ప్రేమించుకున్న తామిరువురు విడిపోతే లోకంలో ప్రేమకు ప్రేమికులకు విలువ ఎక్కడుంటుంది? ఎవరైనా ప్రేమించుకొని పెళ్లాడి విడిపోవచ్చుగాక. తామిద్దరూ మాత్రం అలా ఏహ్యత అయిష్టాలు పెంచుకొని చెరి ఒక దారి పట్టడం తను బొత్తిగా హర్షించలేదు. తన స్వభావానికి అది విరుద్ధం. గంటన్నర సేపు మహాభీకరమైన సంఘర్షణ జరిగిన మీదట వణుకుతున్న పెదవులను అదురుతున్న దేహాన్ని అదుపులో పెట్టుకుంటూ కారిపోతున్న చెమటలను తుడుచుకుంటూ కాగితం కలం తీసుకుంది అంజని. సరిగ్గా అదే సమయంలో సురేష్ భోజనం చేస్తూ కవితతో, అక్క, ఈ ముహూర్తాల్లో ఏదో ఒకటి సెటిల్ చేసేయి అన్నాడు మెల్లగా. నాన్నకి అమ్మకి నేను స్వయంగా వెళ్ళి చెప్పొస్తాన్రా అంది కవిత. అవును, ఉత్తరాల ద్వారా కంటే వెళ్ళి చెప్పడమే మంచిదిలే అంటూ ఒప్పుకున్నాడు సురేష్. ఉదయం 6:30 కల్లా రమ్మందక్క అంజని, కాస్త పెందరాడే లేపు అన్నాడు పడుకుంటూ. అలాగే కానీ ఎందుకట అంది నవ్వుతూ కవిత. సరేలే, కారణాలంటూ చెప్పడం ఏనాడన్నా ఆవిడ గారికి అలవాటుందా? సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో అంజనికి అంజనే సాటి అన్నాడు నవ్వుతూ. కవిత కూడా శృతి కలిపి మరీ గుంబనం ఎక్కువ అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. 5:30 కల్లా లేపేసింది కవిత. సురేష్ లేచి మెల్లగా దంతధావనం పూర్తి కానిచ్చి కాఫీ తాగి, నేను స్నానం తర్వాత చేస్తాలే అక్క, ఈలోగా మీరంతా కానియండి అంటూ బట్టలు వేసుకొని అంజని ఇంటికి బయలుదేరాడు. బయట తలుపు నెట్టగానే వచ్చేసింది. సురేష్ అమితోత్సాహంతో లోపలికి అడుగుపెట్టాడు. అంజని మంచం మీద పడుకునే ఉంది. అంజు, నన్ను 6:30కే రమ్మని నువ్వేమిటి ఇంకా నిద్రలేవలేదు అంటూ మీద చెయ్యి వేశాడు. చల్లగా తగిలింది శరీరం. కళ్ళు మూసుకుని ఉన్న నోరు కొద్దిగా తెరిచి ఉంది. ఆ రూపం అతనికెందుకో భయోత్పాతాన్ని కలిగించింది. అంజు అంజు అంటూ అటు ఇటు కదిపి చూశాడు. లాభం లేకపోయింది. అతనికి పైన ఆకాశం, కింద భూమి తల్లకిందులైపోతున్నట్లు, కాళ్ళు పాతాళంలోకి కూరుకుపోతున్నట్లు శరీరమంతా ముచ్చెమటలు పోసుకుని రాసాగాయి. అంజు అంజు అంటూ పిచ్చివాడిలా అరవసాగాడు. ఆమె శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఆ పక్కనే మడతపెట్టి ఉంచిన కాగితం కనిపించింది. వణికే చేతులతో కారబోతున్న కన్నీటిని నొక్కిపడుతూ విప్పి చదవసాగాడు. సురేష్ గారికి అంజని తుది నమస్కారాలు చేస్తూ, కన్నీటి కెరటాల మధ్య రాస్తున్న లేఖని కడకంటా చదువుతారుగా. లోకంలో నాలాంటి దురదృష్టవంతురాళ్ళు ఉంటారో ఉండరో గాని నన్ను మాత్రం కేవలం దురదృష్టమే లలాటన లిఖించి పంపాడా భగవంతుడు. తండ్రిని పసితనంలోనే కోల్పోయాను. కన్నతల్లిని పొట్టన పెట్టుకున్నాను. చివరికి కరుకు మనుష్య కబంధహస్తాలో చిక్కుకున్నాను. మా అమ్మే బ్రతికుంటే నా జీవితం సుఖవంతంగానే గడిచిపోయేది. ఒకరు ఇద్దరు కాదు, 3 మామయ్యలున్నారు. కానీ ఏ మామయ్య హృదయంలోనూ ఆవగింజలో 60 వంతో కూడా నా పట్ల సానుభూతి పెట్టలేదా దేవుడు? నాకు అదృష్టాన్నివ్వడం మర్చినట్టే వాళ్ళకి సహృదయాన్నివ్వడం కూడా మర్చిపోయాడా విధాత? దాంతో నా బ్రతుకు కంటకావృతమైంది. ఒక కుటుంబంలో ఆడవారు కాకపోతే మగవారు, మగవారు కాకపోతే ఆడవారన్న విశాల హృదయం కనబరుస్తారు. నా కర్మ ఏమిటో గాని మా వాళ్ళింట్లో ఆడ మగ అంతా ఒకటే అయి పోటీలు పడి మరీ నన్ను కాల్చుకు తిన్నారు. అటువంటి దుర్భర జీవితంలో మరుభూమిలో మల్లెతీగల ఎండి బీటలు వారిన పొడిమిపై తొలకరి జల్లుల పిపాసార్తునికి రవ్వంత దాహోపశమనం కలిగించే చలమ నీళ్లల్లా మీరు మీ అక్కయ్య మా పాలిట దైవ సమానులయ్యారు. మీ మంచితనం నాలో నిరాశని, మీరిచ్చిన ఉత్సాహం ఉత్తేజాలు నాలోని అజ్ఞాన తిమిరాన్ని హరించివేశాయి. మీరిచ్చిన ధైర్యం నా పిరికితనాన్ని పారద్రోలింది. ఫలితంగా ఆ బానిస జీవితం నుంచి విముక్తురాలినై స్వతంత్రంగా జీవించడానికి నేను మనిషినని ఎలుగెత్తి చాటడానికి దోహదమిచ్చాయి. కానీ అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు, దురదృష్టవంతుల్ని బాగు చేయలేరు అన్న సామెత వృధా పోలేదు. విధి వికటాట్టహాసం చేస్తూ మీరు దూరం కావడంతో పాటు మా దుర్నీతి మామయ్య సత్యం వల్ల ఆఫీస్లో రఘు ఆనందానికి వినియోగించబడ్డాను. దాంతో నా మనస్సు విరిగిపోయింది. నా ప్రేమకు మమకారానికి ఆనాడే సమాధి కట్టుకున్నాను. ఇంతమంది చేతుల్లో నలిగిన ఈ పుష్పాన్ని పవిత్ర దేవతామూర్తులైన మీకు అర్పించడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. అందుకే మీకు దూరం కావాలనే చదువు వదిలేశాను. పంకిలంలో పడ్డాక బురద అంటకపోదు కనుక ఆ బురద కడుక్కునేందుకు ప్రయత్నించక అందులో కూరుకుపోవాలని నిశ్చయించుకున్నాను. మీ దారిన మీరు మరో సద్గుణవతిని విద్యావతిని పెళ్లి చేసుకుని సుఖపడాలని ఆకాంక్షించాను. మళ్ళీ విధి ఎదురు తిరుగుతూ మీ మీద మామయ్యని చేయి చేసుకునేలా చేసింది. ఇదే నేను భరించలేకపోయాను.
తల్లిపోయినా భరించాను. మామయ్యలు అత్తయ్యలు అష్ట కష్టాలు పెట్టినా సహించాను. రఘు నన్ను కామోద్రిక్త హస్తాలతో నలిపినా ఓరిమి వహించాను. కానీ ఈనాడు సజ్జనులైన మీపై చేయి చేసుకుంటే మాత్రం భరించలేకపోయాను. అల్లరైన బ్రతుకు దృష్ట్యా, వీధి పాలైన పరువు ప్రతిష్టల దృష్ట్యా నేను ఈనాడు మీతో పెళ్లికి కూడా అంగీకరించలేకపోతున్నాను. నన్ను మన్నించండి. మీతో జీవితాన్ని పంచుకోలేని నిర్భాగ్యురాలిని. నన్ను ఇలాగే రాలిపోనివ్వండి. మనం పెళ్లి చేసుకున్న ఈ లోకం మనల్ని సుఖంగా కాపురం చేయనిస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఏదో ఒక క్షణాన అంజనిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని మీరు బాధపడవచ్చు. అలాంటి ఊహలు మీకు ఉత్పన్నమై ఇంత గాఢంగా ప్రేమించుతున్న నన్ను ద్వేషిస్తే నేను అసలు భరించలేను. అందుకే అంజని ప్రేమను ఊహాలోకాల్లోనే ఉండనియండి. ఊహల్లోని మాధుర్యం వాస్తవంలో ఉండదు. కష్టాలకి, దుఃఖాలకి, చేదు మాత్రలకి అతీతమైనది ఆ ఊహా ప్రపంచం. అందులో మీరు సార్వభౌములు, నేను మీ మహారాణిని. అదే అందమైన కళ. ఆ తీయని భావనలే అపశృతులు పలకని మధుర రాగాలు. ఈ స్మృతులే పదిలపరుచుకునే మహద్భాగ్యాలు. మామయ్యల్ని జైలుకు పంపి అత్తయ్యల శాపనార్థాలు వింటూ ఒంటరిగా జీవించడము నాకిష్టం లేదు. అలానే మిమ్మల్ని పెళ్లాడే గుండె ధైర్యమూ లేదు. నేను పూర్తిగా పతనమైన దాన్ని. ఇలాంటి ఎంగిలికూడు పెట్టడం నాకిష్టం లేదు. కడసారిగా ఒకే ఒక కోరిక, నన్ను మీ చేతుల మీదుగా సాగనంపండి. అదే నాకు 10,000. మరుజన్మ అనేది ఉంటే ఈ పువ్వు మీ గుండెలపై వాలాలని ఆ భగవంతుడికి మొక్కుకుంటూ, ఈ జన్మలో మీ పాదాల వద్దే నలిగిపోవాలని కోరుకుంటూ, మీ భార్య కాలేని అంజని. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి అంజని మరణించడంలో గల అంతరార్థం బయటపడి అంజని అంటూ గావు కేక వేశాడు సురేష్. ఎంత పనిచేసావు అంజని. నీ అంతటి నువ్వు ప్రతిదీ త్వరపడి నిర్ణయించేయడం ఈ మధ్య నేర్చుకున్న విద్య అంటూ కర్చీఫ్తో కళ్ళొత్తుకోసాగాడు. అలాగే తలపట్టుకొని 10 నిమిషాలు చిన్న పిల్లాడిలా రోధించాడు. కాసేపటికి తేరుకొని తలుపు తాళం వేసి కవిత దగ్గరికి వచ్చాడు. ఏడుస్తున్న తమ్ముడిని చూసి ఏమైందిరా అంది హడలిపోతూ. అంజని మనల్ని వదిలి వెళ్ళిపోయిందక్క అంటూ కళ్ళొత్తుకుంటూనే అంజని రాసిన ఉత్తరాన్ని ఆమె చేతిలో పెట్టాడు కంపిత హస్తాలతో. చదవడం ముగించింది కవిత. ఎంత పనిచేసావు అంజని. చివరకు నీ నిర్ణయం ఇలా మారిపోయిందా అంటూ కళ్ళు తుడుచుకుంటూనే భర్తతో చెప్పింది. శ్యామ్ సుందర్ మనసులో బాధ సుళ్ళు తిరిగింది. ఆనాడు ఆసుపత్రిలో బాధ కొద్దీ తను కాస్త పరుషంగానే మాట్లాడి ఉంటాడు. ఇవన్నీ మనసులో ఉంచుకొని లోకులు అలాంటి మాటలే విసురుతారని టక్కున నిర్ణయించుకొని ఉంటుంది. వాళ్ళ అత్తయ్యలకు చెప్పాలా వద్దా అన్న మీమాంసలో పడింది కవిత. పదక్కయ్యా, అంజనీదేవిని సాగనంపాలిగా అంటూ కళ్ళొత్తుకుంటూ బయలుదేరాడు సురేష్. వెంట కవిత, శ్యామ్ సుందర్ అంతా వచ్చారు. ఏదో మందు తాగిందని చూస్తూనే గ్రహించింది కవిత. అంజనిని మెల్లగా బయటికి చేర్చారు. అక్క, అంజని ఎలాగూ పోయింది. పోయినంత మాత్రాన మమకారాలు త్వరగా పోతాయా? ఆమెని నా భార్యగానే సాగనంపుతాను అంటుంటే కవిత అశ్రువులతో నిండిన కళ్ళతో అలాగే కానీ అంది. తనే లోపలికి వెళ్ళి దారానికి పసుపు పూసి బజార్ నుంచి ఒక పసుపు కొమ్ము తెప్పించి ఆ దారానికి కట్టింది. వాళ్ళ అత్తయ్యలకి కబురు పంపానురా అంది మెల్లగా. ఎందుకు పంపావక్క అని ఊరుకున్నాడు సురేష్. అంజని మరణవార్త విని కొయ్యబారిపోయారు 3 తోడికోడళ్ళు. మా ఆయనల్ని జైలుకు పంపించి వాడి కోసం ఏం బావుకొని చచ్చింది. దాని దుర్మార్గం దాన్నే కొట్టింది. దాని పాపాన అదే పోయింది. లేకపోతే పాలకుండల్లాంటి మా కాపురాలు ఇలా కూల్చేస్తుందా? తగిన శాస్త్ర చేశాడులే దేవుడు అంటూ పెద్ద పెద్ద కంఠాలతో అరిచారు అరగంట. చచ్చింది, పీడా పోయింది, మరి మా ఉసురు తగలకపోతుందా అంటూ అరగంట ఆనందించి మేమెందుకు అంటూ దీర్ఘం తీయబోయి అది ఉద్యోగం చేసిందట. కాస్తో కూస్తో నిలవేసి ఉంటుంది. ఇంట్లో బోలెడు సామాన్లున్నాయట. అవన్నీ ఇంట్లో పడేసుకుంటే సరి అనుకుంటూ అరుంధతి, కళ్యాణి, సుగుణ 3 వచ్చారు. అంజని మెడలో పసుపు తాడుతో 3 ముళ్ళు వేశాడు సురేష్. మధుపర్కాలతో, పూలజడతో, కళ్యాణి తిలకంతో సురేష్ చెయ్యందుకొని నురుసిగ్గు దొంతరల మధ్య, మధురమైన ఊహల నడుమ, అనురాగం పండిన ఆనంద వేదికల మధ్య అత్తింట అడుగు పెట్టాల్సిన అంజని కొత్త చీరలో పూలు, పసుపు, కుంకుమలతో అమృతం వంటి హృదయం అమరలోకానికి వెళ్ళిపోగా మిగిలిన నిర్జీవ దేహం శ్మశాన వాటికకు తరలిపోయింది. అంజని నా ఊహల మేరకే ఎదిగింది. కానీ ఎదగవలసిన చోటే ఎదగలేకపోయింది. దాంతో వసంతాలు చిందించాల్సిన జీవితం మోడు చేసుకుంది. సుఖ సంతోషాల సోపానాలను అద్రోహించబోయి తటాలున క్రిందికి దిగి అగాధంలో కావాలనే పడిపోయింది. అందరి జీవితాల్లోనూ ఛాయామాత్రంగా మిగిలిపోయింది అనుకుంటూ కళ్ళొత్తుకుంది కవిత.
పిచ్చివాడిలా ఉన్న తమ్ముణ్ణి చూసి దీనికి కారణం నేనేనా అనుకుంది కుమిలిపోతూ. ఎంతసేపు తమ ధోరణిలో తమ పరిధిలో తాము ఆలోచిస్తూ స్వయం నిర్ణయాలు తటాలన తీసుకుంటారే గాని నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే రెండవ వ్యక్తి ఉంటాడని మర్చిపోతూ ఉంటారు. మిగిలిన వ్యక్తి హృదయం ఏమవుతుంది అని కూడా ఆలోచించరు కొందరు ఆడవాళ్ళు. వాళ్ల భావాలే వాళ్లవి. అందులో అలాంటి స్త్రీలలో ప్రథమ తాంబూలం అంజనిదే అంటూ భారమైన హృదయంతో ఇల్లు చేరుకున్నాడు సురేష్. సమాప్తం. అగ్నిపుత్రి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.